only believe, only believe, all things are able, only be, only believe, only believe, all things are possible, only believe. Our gracious Heavenly Father, కృపగలిగిన పరలోకపు తండ్రి, we thank you for this day one more time. మరొకసారి ఈ దినము కొరకై నీకు కృతజ్ఞతలు. We thank you for your love and mercy upon our lives that you showed, Lord. మా యొక్క జీవితంలో నువ్వు చూపించిన యొక్క కృపను బట్టి కృతజ్ఞతలు ప్రభువా. Father, I pray that you will bless your children this morning. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క పిల్లలందరినీ నువ్వు దీవించు తండ్రి. May your pillar of cloud come and Lord make this place cool. నీ యొక్క అగ్ని స్తంభం ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్థలం అంతటిలో Pillar of cloud, let it come and cool this place. ఈ యొక్క స్థలాన్ని మొత్తాన్ని చల్లపరుచున్నట్లుగా నీ యొక్క అగ్ని స్తంభం వచ్చును గాక. Father, I pray that your presence will move amongst us this morning. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధి ఉండునట్లు అనుమతించు ప్రభువా. I pray, Father, that you will speak to our hearts, Lord, మా హృదయంతో మాట్లాడమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము. and receive all glory and honor to your holy name. నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఆ యొక్క గొప్ప మహిమ ఘనతను తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. We love you, we thank you, in Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము ప్రేమిస్తున్నాము ప్రభువా. యేసుక్రీస్తు నామములో. God bless you this morning. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. If you've got your Bibles with you, turn with me to the book of Galatians chapter 2. మీ బైబిల్ మీ చేతిలో ఉన్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వైపు తిప్పండి. And we would like to read from verse 19 through 21. మనము 19వ అధ్యాయము నుండి 2వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. May the Lord bless the reading of His word. చదవబడిన వాక్యంనకు దేవుడు తన ఆశీర్వాదము తోడు చేయును గాక. Thank you very much. You may please take your seats. మీకు కృతజ్ఞతలు. దయచేసి కూర్చోనండి. I'd like to greet every one of you in the wonderful name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. It's once again good to be in the house of the Lord. మరొకసారి దేవుని యొక్క ఇంటిలో ఉండుట అది మంచిదై ఉన్నది. And I know it's very hot. నాకు తెలుసు ఇది చాలా ఇక్కడ చాలా వేడిగా ఉన్నది. But I pray that God's Holy Spirit will move amongst us and may His presence bring the coolness. పరిశుద్ధాత్మ మన మధ్యలో కదలాడి సంచరించి ఈ స్థలంలో చల్లని వాతావరణాన్ని తీసుకొస్తాడని నా యొక్క ప్రార్థన అయి ఉన్నది. అది May we forget this heat today. ఈ దినమున ఈ రోజు ఈ యొక్క వేడిని మర్చిపోవుడి. And let us concentrate on the word of God. వాక్యము మీద మన యొక్క ఏకాగ్రతను లేకపోతే మన యొక్క దృష్టిని ఉంచుదాం మనము.
I once again feel privileged to stand before you, మీ ముందు మరొకసారి నిలబడుట గొప్ప అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. and I thank God one more time. మరొకసారి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And I would like to speak this morning on living under the governance of sixth sense. ఈరోజు నేను మాట్లాడబోతున్న ఆ యొక్క వర్తమానం యొక్క పేరు ఏమై ఉన్నదంటే ఆరవ జ్ఞానేంద్రియము యొక్క ప్రభుత్వము కింద జీవించుట. పాలన కింద, పాలన, పరిపాలన. ఎస్, ఆరవ జ్ఞానేంద్రియం యొక్క పరిపాలన కింద నివసించుట. Praise the Lord. దేవునికి మహిమ. Now we know the Bible teaches us మనకు తెలుసు, బైబిల్ మనకు బోధిస్తున్నది that we are a triune person. మనము మూడు భాగములుగా ఉన్న వ్యక్తులమై ఉన్న మనలో మూడు Yeah, భాగాలు. we are perfected in threes. మనము మూడులో పరిపూర్ణముగా అవుతాము. The outer is the body, బయట ఉన్నది శరీరమై ఉన్నది, then inside is the spirit, లోపల అది ఆత్మయున్నది, and then inside of the inside is the soul. కానీ దాని లోపల ఉన్నది అది ప్రాణమై ఉన్నది, లోపల. So our body కాబట్టి మన శరీరము has got 5 senses. We all know that. మనకు తెలుసు, మన శరీరము 5 జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నది. See, చూచుట, hear, వినుట, feel, స్పర్శ చూచుట, taste and smell. రుచి చూచుట మరియు వాసన చూచుట. Then in the second realm, just like our prophet has drawn that diagram, ప్రవక్త ఆ యొక్క బొమ్మను గీచినట్లుగా ఆ యొక్క రెండవ రాజ్యంలో లేకపోతే ఆ యొక్క రాజ్యంలో, for the first one is memory. మొదటిది ఆ యొక్క మెమొరీ అనగా జ్ఞాపకము, conscience, కాన్సైన్స్ మనస్సాక్షి, then affection అనగా ఆ యొక్క ప్రేరణ, ప్రేమ, affection, love, imagination, ఊహ, and reasoning, వినుట, రీజనింగ్, కారణం వెతుకుట. I will say it one more time. మరొకసారి నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. In the spirit realm, ఆ యొక్క ఆత్మ రాజ్యములో, as the outer body has got 5 senses, బయట ఉన్న శరీరమును 5 జ్ఞానేంద్రియాలు కలిగినట్లుగానే the spirit also has got 5 senses, ఆత్మ కూడా 5 జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నది, which is memory, conscience, ఆ యొక్క జ్ఞాపకము మరియు మనస్సాక్షి, affection, imagination, ప్రేమ మరియు ఊహ, and reasoning. మరియు కారణాలు వెతుకుట. But the inside of the inside, కానీ లోపల it's a soul. అది ప్రాణమై ఉన్నది. Brother Branham says faith or doubt has to dwell there. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఇలా చెప్పారు, అక్కడ విశ్వాసమన్నా అవిశ్వాసమన్నా నివసించవలసి ఉన్నది. Anyone has to dwell in that place. కానీ ఆ స్థలములో ఒక్కటే నివసించవలసి ఉన్నది. Now the outer senses that has been given to us మనకివ్వబడిన ఆ యొక్క బయట ఉన్న జ్ఞానేంద్రియాలు is to contact our home, అది మన యొక్క ఇంటిని తాకుట లేకపోతే దాంతో సంబంధం కలిగి ఉండుట కొరకు ఇవ్వబడినది, or to have contact on this earth. ఈ భూమి మీద మనము దాన్ని తాకుట కొరకు ఆ యొక్క మనకు ఆ జ్ఞానేంద్రియాలు ఇవ్వబడి ఉన్నాయి. And in the spirit realm, మరియు ఈ యొక్క ఆత్మ రాజ్యంలో our prophet says that God has given us the intelligence. ప్రవక్త ఇలాగూ చెప్పాడు, దేవుడు మనకు ఒక మేధస్సును ఇచ్చాడు. It's mind and brain. అది ఆ యొక్క మైండ్, మనస్సు మరియు అది మెదడై ఉన్నది. And that's where we have our memory. ఆ కారణం చేతనే మనము ఒక ఏమంటారు, జ్ఞాపకం, జ్ఞాపకమును మనం కలిగి ఉంటాము, జ్ఞాపక శక్తి. Then we have reasoning right there. మరియు మనము కారణాలు వెతుకటను మనం అక్కడ కలిగి ఉంటాము. And the affection also comes from the same region. అదే స్థలంలో నుండి ప్రేమ కూడా బయటకు వస్తుంది. And conscience and imagination also come from the same place. ఆ యొక్క మనస్సాక్షి మరియు ఊహ అదంతయు అదే స్థలం నుండి బయటకు వస్తున్నది. Because there is intelligence involved in the spirit realm. ఎందుకంటే మేధస్సు అనేది ఆ యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యములో సంబంధం కలిగి ఉన్నది. Right. Yes.
Then we see the third one is the soul. ఇప్పుడు మనం మూడవది చూచినప్పుడు అది ప్రాణమై ఉన్నది. Now Brother Branham says that's the control tower. ప్రవక్త బ్రెన్హామ్ గారు దాన్ని నియంత్రించు గోపురము. Is that right? Yes. Tower. So కనుక if it is a control tower, అది నియంత్రించు ఒక గోపురమైనప్పుడు then you have to be careful what you really have inside of you. కానీ నీ లోపల నువ్వేం కలిగి ఉన్నావో దాని ఎడల నువ్వు జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నది. It's either faith or doubt. అది విశ్వాసమా లేక అవిశ్వాసమా? It's either Lord or the devil. అది ప్రభువా లేకపోతే దయ్యమా అక్కడ ఉన్నదని జాగ్రత్త పడవలసి ఉన్నది. This is very important for us. మనకిది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Because that's the control tower. అది నియంత్రించు గోపురమై ఉన్నది కాబట్టి. And the prophet said that is real you. ప్రవక్త అన్నాడు అదే నిజమైన నీవు. Because the predestinated seed of God dwells in the inside of the inside. ఎందుకంటే ముందు నిర్ణయం యొక్క జన్యువు లేక విత్తనము ఆ యొక్క లోపల నివసించుచున్నది. In the heart. అది హృదయములో. See, Brother Branham also says that there is a place, a little room in your heart. ప్రవక్త సహోదరుడు బ్రెన్హామ్ గారు కూడా చెప్పారు ఆ హృదయంలో ఒక చిన్న ఒక గది అనేది ఉంటది. There is no fluid in that. It's empty. Fluid. అక్కడ ఏ ఒక రసాయనం అనేది ఏది అక్కడ ఉండదు. Yeah, there is no water, there is no blood. It's an empty place. అక్కడ నీళ్లు ఉండదు, రక్తం ఉండదు. అది కేవలం ఒక ఖాళీ అయిన ఒక చిన్న గది లాంటి ఒకటి హృదయంలో ఉంటది. Because కారణము ఎందుకంటే that's the throne of God. అది దేవుని యొక్క సింహాసనమై ఉన్నది. That's the temple of the Holy Ghost. అది పరిశుద్ధాత్మ యొక్క దేవాలయమై ఉన్నది. And that sixth sense is faith. ఆ యొక్క మరియు ఆ యొక్క ఆరవ జ్ఞానేంద్రియం ఉన్నది విశ్వాసము. And that's your soul that has been saved and redeemed by the blood of Jesus Christ. అదే ఆ యొక్క ఆత్మ యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షించబడినా లేకపోతే రక్షించబడలేదా? The soul is been redeemed and saved by the blood of Jesus Christ. ఆ యొక్క ప్రాణము యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడలే. See, this body is not saved. చూడండి ఈ యొక్క శరీరము రక్షించబడలేదు, విమోచింపబడలేదు. When you say you are saved, నీవు చెప్పినట్లయితే నువ్వు రక్షించబడ్డావని నువ్వు చెప్పినట్లయితే కాదు. నేను రక్షించబడ్డాను అని మీరు చెప్పినట్లయితే ఈ శరీరం కాదు రక్షణ పొందింది, లోపల ఉన్న ఆ ప్రాణము లేదా ఆత్మ రక్షించబడింది. అది యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడింది. అది రక్షణ దానికి నిజంగా వచ్చిందన్నమాట. ఎందుకంటే నిజమైన నేను ఈ శరీరం కాదు. The real me is not this body. నిజమైన శరీరము నేను ఈ శరీరం కాదు. See, what you look at me, it is a mammal actually. మీరు నన్ను ఏదైతే చూస్తున్నారో అది ఒక జంతువు లాంటిది. I am been born by the relation of my father and my mother. నేను నా తల్లి నా తండ్రి యొక్క సంబంధం వలన జన్మించబడ్డాను. But what is inside me, the real me, నా లోపల నేను నిజమైన నేను నా లోపల నేను ఎవరై ఉన్నానో that's the image of God. అది దేవుని యొక్క స్వరూపమై ఉన్నది. That's the likeness of God. అది దేవుని యొక్క స్వరూపం, లైక్నెస్. It came from above. అది పైనుండి వచ్చినది. That didn't come from my father and my mother. అది నా తల్లి నుండి రాలేదు, నా తండ్రి నుండి రాలేదు, లోపల ఉన్నది. Because Paul says here, ఎందుకంటే పౌలు ఇక్కడ చెప్తున్నాడు, I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Nevertheless I live, yet not I, but Christ liveth in me. ఇకను జీవించువాడను నేను కాదు గాని క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. Nevertheless I live, but not I, but Christ liveth in me. జీవించువాడు నేను కాదు కానీ ఇప్పుడు క్రీస్తు నాలో ఉండి జీవించుచున్నాడు. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము అది దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. See, in Telugu it's a wrong translation. తెలుగులో అది తప్పుడు అనువాదం అక్కడ ఉన్నది. దేవుని కుమారు యందు యందు కాదు,
The meaning is, I live by the faith of the Son of God. నేను మనుష్య కుమారుని యొక్క విశ్వాసము వలన జీవించుచున్నాను. మనిషి కుమారుడు కాదమ్మా, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. వర్స్ 20. Son of man, Son of God. Yes, దేవుని కుమారుడు. దేవుని కుమారుని యందు of the Son of God. Of the Son of God అంటే యొక్క. Yes. దేవుని కుమారుని యొక్క విశ్వాసము వలన జీవించుచున్నాను. మన విశ్వాసం కాదు. Yes. Yes. లేకపోతే ఈ మెటీరియల్ పరిస్థితి నుంచి వచ్చే విశ్వాసము ద్వారా మనం జీవించట్లేదు. మనం జీవించేది దేవుని కుమారుని యొక్క విశ్వాసము. అంటే ఆయనలో ఏ విశ్వాసం ఉండిందో మనము ఈరోజు ఆ విశ్వాసంతో జీవిస్తున్నాం. అక్కడ ఎందు అని ఉంది, తప్పది, తర్జుమా తప్పది. కానీ ఇంగ్లీష్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ద బైబుల్, మీరు ఆ యొక్క ఇంగ్లీష్ ఆంగ్ల భాషలో మీరు చూసినట్లయితే, ద లైఫ్ విచ్ ఐ నౌ లివ్ ఇన్ ద ఫ్లెష్, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము, ఐ లివ్ బై ద ఫెయిత్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని యొక్క విశ్వాసము వలన జీవించుచున్నాను. హూ లవ్డ్ మీ, ఆయన నన్ను ప్రేమించెను and gave himself for me. ఆయన తన్ను తాను నాకు అప్పగించుకొనెను. He loved me and he died for me. ఆయన నన్ను ప్రేమించెను, నా కొరకు ఆయన మరణించెను. And I live by his faith. నేను ఇప్పుడు ఆయన విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. And that's what Apostle Paul says. ఆ కారణము చేతనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, I do not frustrate the grace of God. నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను. For if righteousness came by the law, then Christ is dead in vain. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. That means what he's trying to say, దాని అర్థము ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, దాని అర్థం ఏమిటంటే, the righteousness never comes by law. ఆ ధర్మశాస్త్రము వలన నీతి ఎన్నడూ రాదు. It came by the grace of God. అది దేవుని కృప వలననే వచ్చినది. If righteousness came by the law, ఒకవేళ ఆ యొక్క నీతి అనే ధర్మశాస్త్రం వలన వచ్చినట్లయితే, then the death of Christ is in vain. యేసుక్రీస్తు యొక్క మరణము నిరర్ధకమగును. And that's why he says, I do not frustrate the grace of God. ఆ కారణము చేతనే నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను అంటున్నాడు. Now in 2 Corinthians chapter 4 verse 13 and 14 it says like this. 2 కొరింథీ 4వ అధ్యాయము ఆ యొక్క 13వ వచనం నుండి 14వ వచనంలో ఇలాగ చెప్పబడుతున్నది, we having the same spirit of faith, కృప మనము అదే మహిమను, మనము విశ్వాసం యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నాము. it's the same spirit of faith that was in Jesus. యేసులో ఉన్న అదే ఒక ఆత్మ, విశ్వాసం యొక్క ఆత్మ మనము కలిగి ఉన్నాము. The spirit that Jesus Christ had, యేసు కలిగిన అదే ఆత్మ, or the faith that Jesus had, యేసు కలిగిన అదే పరిశుద్ధ యొక్క ఆత్మ, ఫెయిత్, విశ్వాసము. Yes. I'm talking about the spirit that was in Jesus. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, యేసు కలిగిన ఆత్మను గురించి నేను మాట్లాడుతున్నాను. And the faith that was in Jesus. మరియు యేసులో ఉన్న విశ్వాసము గురించి నేను మాట్లాడుతున్నాను. According as it is written, I believed. ఇక్కడ రాయబడిన రీతిగా నేను నమ్ముతున్నాను. Therefore I have spoken. నేను చెప్పిన ప్రకారము. We also believe, therefore speak. ఓకే, విశ్వసించితిని. ఓకే, we also believe. విశ్వసించితిని గనుక మాట్లాడి తిని. Praise the Lord. దేవునికి మహిమ. Now knowing the spirit that raised up Jesus from the dead, మనం ఎరుగుదుము యేసును లేపిన అదే ఆత్మ, the same spirit shall present us with you. అదే ఆత్మ ఈ రోజు నీతోనూ ఉన్నది. See, that's why having the baptism of the Holy Ghost is very important. ఆ కారణము చేతనే పరిశుద్ధాత్మ బాప్టిజమును కలిగి ఉండుట ప్రాముఖ్యమై ఉన్నది. See, without the baptism of the Holy Ghost, పరిశుద్ధాత్మ లేకుండా we cannot go into the rapture. మనము ఎత్తబడుటలో వెళ్ళము. Because the Holy Spirit is going to take us in the rapture.
ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలను ఎత్తబడిలో తీసుకొని వెళ్ళును. The Holy Ghost is going to present the bride to the Lord Jesus. పరిశుద్ధాత్మ క్రీస్తుకు వధువును అక్కడ ప్రదర్శించును. Because it is the Holy Ghost that's the seal that we are sealed until the day of our redemption. ఎందుకంటే విమోచన దినము వరకు మనము ఆ ఆత్మ ద్వారా ముద్రించబడి ఉన్నాము. So it is very important for us కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది మనకు. to have the Spirit of Christ in us, మనలో క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండుట ప్రాముఖ్యమై ఉన్నది. and to have the same faith that he had. ఆయన కలిగి ఉన్న అదే విశ్వాసమును కూడా కలిగి ఉండుట ప్రాముఖ్యమై ఉన్నది. Now none of us here ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా or anybody in this world ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా that believes this message and believes the Lord ఈ Jesus వాక్యమును విశ్వసించి క్రీస్తును విశ్వసించే ఏ ఒక్కరు కూడా never could say that I don't have faith. ఎవరు కూడా ఇలాగూ చెప్పలేరు నేను విశ్వాసమును కలిగి ఉన్నాను అని. Don't have faith. డోంట్ హ్యావ్ ఫెయిత్. వారి విశ్వాసం కలిగి ఉండలేదు. No one can say that. దాన్ని ఎవరు చెప్పలేరు. అంటే నాకు విశ్వాసం లేదు అని ఎవరు చెప్పలేరు. ఎందుకు విశ్వాసం క్రీస్తునందు ఎందుకు లేదు అని చెప్పలేము? రోమా 12వ అధ్యాయం ప్రకారంగా ఆయన ప్రతి వారికి పరిమాణం చొప్పున ఉందా ఆ మాట ఉందా? ఉంది. He has given us faith by measure and by proportion. ఆ యొక్క పరిమాణము చొప్పున ఆయన ఆత్మను విభాగించి ఇచ్చాడు. Praise the Lord. దేవునికి మహిమ. So we cannot deny that I don't have faith. మనము నేను విశ్వాసము నాకు లేదు అని మనము చెప్పలేము, దాన్ని తృణీకరించలేము. We cannot say that. మనం దాన్ని చెప్పలేము. Because God has given us faith. ఎందుకంటే దేవుడు మనకు విశ్వాసమును ఇచ్చాడు. When we are really saved. నిజముగా మనం రక్షించబడినట్లయితే అలాగ చెప్పగలం మనము. When we have really repented of our sin. మన పాపముల నిమిత్తము మనం మారమనసు పొందినప్పుడు మనం ఆ యొక్క కార్యాన్ని ఆ మాటను మనం చెప్పగలము. See, Brother Branham says, బ్రదర్ సహోదరు బ్రెన్హామ్ చెప్పారు, sometimes people confess sin with dry eye. కొంతమంది ఆ యొక్క తడి కన్నులతో ఆ యొక్క ఎండిన కన్నులతో వారు తన పాపములు ఒప్పుకుంటూ ఉంటారు. He says that is not going to work. ఆయన అన్నాడు అది ఎన్నడూ పని చేయదు. ప్రభువా నేను పాపిని ప్రభువా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా. ఇలాంటి ఒప్పుకోవటం పనిచేయదంట. మనం ఎలా పశ్చాత్తాపపడాలంటే హృదయం అంతటితో, దుఃఖముతో, కన్నీటితో మన పాపములను ఒప్పుకోవాలి. మీరు అనుకోవచ్చు ఈయన వచ్చాడు, ఈయన ఏదో పెద్దోడు అంటున్నారు, అసలు ఏమో మర్మాలు చెప్తాడు అనుకున్నాడు, ఏంటి ఇవి చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు మీరు? అమ్మా నిద్రపోయేవాళ్ళ లేవండి, ఈసారి దగ్గర వచ్చి భుజం తట్టి లేపుతాను. సంతోషం. నిద్ర ఎవరు పోకండి. ఎంత ఎండలో ఈ వేడిలో నిద్ర వస్తానంటే మీరు చాలా గ్రేట్. నాకు ఇక్కడి నుంచి ఎప్పుడు పారిపోవాలని ఉంది. అంటే ఈ వేడిలో కూడా కూర్చొని హాయిగా నిద్రపోతున్నారంటే సరే మంచిది. I was saying if you are really saved, నేను చెప్తున్నాను మీరు నిజముగా రక్షించబడి ఉంటే, we have repented of our sins, మనము మన పాపముల నుండి మనము పశ్చాత్తాపం పొందాము, baptized in the water in the name of the Lord Jesus Christ, యేసుక్రీస్తు నామములో నీళ్ళల్లో మనం బాప్టిజం పొందుకొని ఉన్నాం, and received the baptism of the Holy Ghost, received పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా మనం పొందుకొని ఉన్నాము. Then if you have the same spirit of Christ, నీవు క్రీస్తు యొక్క అదే ఆత్మను కలిగి ఉన్నట్లయితే, and the same faith that Christ had, క్రీస్తు కలిగి ఉన్న అదే విశ్వాసమును నీవు కలిగి ఉన్నట్లయితే, then you cannot deny you don't have faith. నీవు ఎన్నడూ కూడా ఇలాగూ చెప్పలేవు నాకు విశ్వాసము లేదు అని నువ్వు ఎన్నడూ చెప్పలేవు. But you can say yes, I am weak in my faith. You can say I am weak in my faith. నీవు ఇలాగూ చెప్పగలవు నేను విశ్వాసములో బలహీనుడని మాత్రం అని చెప్పగలవు. Because your faith is not increasing. ఎందుకంటే నీ విశ్వాసము పెరగడం లేదు. You are not feeding what God wants you to feed to that. దానికి దేవుడు ఏదైతే ఆయన
పోషించాలనుకుంటున్నాడు, దాంతో నువ్వు పోషించబడలేదు. అందుకే విశ్వాసం బలహీనమైంది. విశ్వాసం బలపడాలంటే వాక్యం వినాలి. వినుట ద్వారా, వాక్యం వినుట ద్వారా విశ్వాసము మనం కలుగుతుంది కదా. మనం ఎంతగా వాక్యం వింటామో అంత ఎక్కువగా బలాన్ని పుంజుకుంటాం. We need to feed it with the word of God. దేవుని వాక్యముతో మనం దాన్ని అనుభూతి చెందాలి. I've got lot of things to say. నేను చెప్పడానికి చాలా విషయాలను కలిగి ఉన్నాను. And I want to speed up little bit. నేను కొంచెం వేగంగా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. What you are hearing today, I am not my usual actually. మీరు ఇప్పుడు ఏదైతే వింటున్నారో అది వాడుక కాదు, నా యొక్క వాడుక కాదు. I normally be very fast. I'll just quickly I'll travel very fast. నేను చాలా వేగంగా నేను పరిగెత్తేవాను నా యొక్క వర్తమానం చెప్పే విషయంలో. And I want to cover many things this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చాలా విషయాలను నేను చెప్పాలనుకుంటున్నాను. So in the message of super sense, అతీతమైన జ్ఞానేంద్రియం అనే వర్తమానంలో our prophet says, ప్రవక్త ఇలాగూ చెప్తున్నాడు, that God gave those senses to us. దేవుడు ఆ యొక్క జ్ఞానేంద్రియములను మనకిచ్చాడు. The senses in our body. మన శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలను. And those senses are gift to us. ఆ యొక్క జ్ఞానేంద్రియాలు మనకు వరమై ఉన్నది. But it depends on how you utilize. అది దేని మీద ఆధారపడి ఉంటదంటే నువ్వు ఎలాగూ దాన్ని ఉపయోగిస్తున్నావు అన్న దాని మీద. Or to what you are yielding your senses to. నీవు ఆ యొక్క జ్ఞానేంద్రియములకు ఎలాగూ నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు అన్న దాని మీద. If you are yielding to the Lord, to his word, ఆయన వాక్యమునకు ప్రభువుకు నువ్వు సమర్పించుకున్నప్పుడు, then that is the way your life will be controlled. ఆ విధానంలో నీ యొక్క జీవితము అదుపు చేయబడుతుంది. And it will be ruled by that. దాని ద్వారా నీ యొక్క జీవితము ఏలుబడుతుంది. If you yield your senses to the Holy Ghost, నీ పరిశుద్ధాత్మకు నీ యొక్క జ్ఞానేంద్రియములను సమర్పించిన ఎడల, what does the Bible say? బైబిల్ ఏం చెప్తున్నది? When the Spirit of truth will come, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, it will lead you into all truth. సర్వ సత్యంలోనికి నిన్ను నడిపించును. It will never let you speak lies. అబద్ధములు మాట్లాడునట్టుగా ఆత్మ చేయదు. It will never take you to wrong places. తప్పుడు ఆ యొక్క స్థలములలోనికి ఆత్మ నిన్ను నడిపించదు. It will never allow you to think wrong. తప్పుడుగా ఆ యొక్క ఆలోచించుటకు ఆ ఆత్మ నిన్ను అనుమతించదు. It will never let you talk about your brother or your sister. నీ సహోదరుడు గురించి, నీ సహోదరుడు గురించి మాట్లాడునట్లుగా ఆ ఆత్మ అనుమతించదు. Against you will never speak anything. Against. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేవు. No, you cannot speak like that. నువ్వు అలాగూ మాట్లాడలేవు. Because it's the Holy Ghost. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ. And all your senses have been yielded to the Holy Ghost. ఎందుకంటే నీ జ్ఞానేంద్రియములన్నీ కూడా పరిశుద్ధాత్మకు నువ్వు సమర్పించి ఉన్నావు కాబట్టి. And your life is controlled by that. ఆ పరిశుద్ధాత్మ వలన నీ జీవితము అదుపు చేయబడుతుంది కాబట్టి. That's why our life must be governed by the Holy Spirit. అందుకే మన జీవితము పరిశుద్ధాత్మ వలన ఏలుబడి చేయవలసి. That's why the Bible says, ఏలుబడి చేయవలసి ఉన్నది. బైబిల్ చెప్తున్నది, we don't walk by sight. మనము కంటి చూపు ద్వారా మనం నడుచుటలేదు, but we walk by faith. మనం విశ్వాసము ద్వారా నడుచుచున్నాము. And we don't look at the things which are seen. మనము చూచే దానిని బట్టి మనము దృశ్యమైన వాటిని మనం చూచుటలేదు, but we are looking at the unseen. అదృశ్యమైన దాని వైపు మనం చూచుచున్నాము. The things that are seen are temporal. దృశ్యమైనవి అనిత్యములు. And the things that are unseen are eternal. అదృశ్యమైనవి అవి నిత్యములై ఉన్నవి. So you need to examine your life today. ఈ రోజు నిన్ను నీవు పరీక్షించుకోవలసి ఉన్నది. I have to examine my life today. నా జీవితమును నేను పరీక్షించుకోవలసి ఉన్నది. Where my senses are yielded to. నా యొక్క జ్ఞానేంద్రియములు దేనికి నేను సమర్పించబడుతున్నావో అవి చూడాలి. What you see, నువ్వేమి చూచుచున్నావో, what you hear, నువ్వు ఏది వింటున్నావో, what you taste, నువ్వు ఏది రుచి చూచుచున్నావో, what you smell, నువ్వు ఏది వాసన చూచుచున్నావో, what you feel, నువ్వు ఏది స్పర్శ కలుగుతున్నదో, whatever those senses are yielded to, whatever those senses are yielded to, దేనికైతే ఆ యొక్క జ్ఞానేంద్రియాలు సమర్పించబడ్డాయో they will dominate you. అవి నిన్ను ప్రభుత్వం చేస్తది. That will dominate you. అది నిన్ను ప్రభుత్వం చేస్తాయి అవి. If you have a habit of looking at the phone, ఆ యొక్క ఫోన్ ని చూచే అలవాటు నీకు ఉన్నట్లయితే, every moment, ప్రతి సమయములో, this phone dominates you. ఈ యొక్క ఫోన్ నిన్ను ప్రభుత్వం చేస్తున్నది. If you are on the YouTube,
నీవు యూట్యూబ్ లో ఉన్నట్లు చూస్తున్నట్లయితే, if you are on the WhatsApp, నువ్వు వాట్సాప్ లో నువ్వు ఉన్నట్లయితే, if you are on your Instagram, ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఉన్నట్లయితే, if you are on your Facebook, ఫేస్బుక్ లో నువ్వు ఉన్నట్లయితే, whatever you are yielding yourself to, నువ్వు దేనికైతే నీవు సమర్పించుకుంటున్నావో, you are always out roaming in the air. నువ్వు ఇంకా గాల్లో ఇంకా తిరుగుతూ ఉంటావు మొత్తం అక్కడ. You know, you want to Yielding. go out here and there. yes. Keep going. అక్కడికి ఇక్కడికి వెళ్తూనే ఉంటావు నువ్వు మొత్తము. So, you know, if you are yielding your senses to those things, అలాంటి విషయములకు, అలాంటి కార్యములకు నీవు నీ యొక్క జ్ఞానేంద్రియములు సమర్పించుకున్నప్పుడు, the prophet says those things will dominate you. ప్రవక్త ఇలాగూ చెప్తున్నాడు, అవి నిన్ను ప్రభుత్వం చేస్తాయి. And we are grateful to God. దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం మనము. That we have 5 senses. మనము 5 జ్ఞానేంద్రియం కలిగి ఉన్నటకు దేవునికి మనం రుణస్థులమై ఉన్నాం. But by no means was these 5 senses given to guide you. కానీ ఇది ఎంత మాత్రమును ఈ జ్ఞానేంద్రియాలు నిన్ను అదుపు చేయుట కొరకు ఇవ్వబడలేదు. No. దాని కొరకు ఇవ్వబడలేదు జ్ఞానేంద్రియాలు. These senses in our body, ఈ మన శరీరంలో ఉన్న ఈ జ్ఞానేంద్రియాలు, these senses in our spirit realm, మన యొక్క ఆత్మ రాజ్యంలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు are not given to guide us. మనల్ని నడిపించుట కొరకు, మార్గదర్శిగా ఉండుట కొరకు అది ఇవ్వబడలేదు. They have not been given to rule us or govern our lives. మన జీవితంలో పరిపాలన చేయుట కొరకు, ఏలుబడి చేయుట కొరకు అవి మనకి ఇవ్వబడలేదు. Oh, why did you come to church today? నువ్వు ఎందుకు ఈ రోజు సంఘానికి వచ్చి ఉన్నావు? Why didn't you come? నువ్వు ఎందుకు రాలేదు? Oh, it's too hot, brother. ఇక్కడ చాలా వేడిగా ఉంది సహోదరుడు. So you felt very hot. చాలా వేడిగా అనిపిస్తున్నది ఇక్కడ, నీకు బాగా వేడిగా అనిపిస్తున్నది. That's why you didn't come. అందుకే నువ్వు రాలేదు. Why didn't you come to church today? ఈ రోజు నువ్వు సంఘమునకు ఎందుకు రాలేదు? Oh, my head was aching, my back was aching. నా తల నొప్పిగా ఉన్నది, నా యొక్క వీపు నొప్పిగా ఉన్నది. I was not feeling good today. ఈ రోజు నేను చాలా మంచిగా నాకు అనిపించడం లేదు. Oh, I was very tired today. ఈ రోజు నేను చాలా అలసిపోయాను. నేను I feel I'm sick today. ఈ రోజు నేను కొంచెం రోగముగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తున్నది. So you are yielding yourself to the feelings or to the senses that you have. నీవు కలిగి ఉన్న ఆ యొక్క అనుభూతికి మరియు నీ యొక్క జ్ఞానేంద్రియములకు నీవు సమర్పించుకుంటున్నావు కాబట్టి. But the Bible says, కానీ బైబిల్ చెప్తున్నది, the Lord will send His word ప్రభువు తన వాక్యమును పంపిస్తాడు, and He will heal you. ఆ వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. See, when we are sick, కొన్నిసార్లు మనము రోగముతో ఉంటాం. that's the time to come to church. అదే సమయం సంఘమునకు వచ్చే సమయము. If you don't feel good, నీకు మంచిగా కనబడనప్పుడు, then you must come to the presence of God. దేవుని సన్నిధిలోనికి అప్పుడు తప్పకుండా నువ్వు రా. When you don't like to pray, నువ్వు ప్రార్థన చేయడం కొరకు నువ్వు ఇష్టపడినప్పుడు, then you go down on your knees and pray somehow. ఆ సమయంలో నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభువును స్తుతించు. And God will help you. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. Yes, sir. We should never obey to our senses, brothers and sisters. మన జ్ఞానేంద్రియములకు మనం ఎన్నడూ లోబడకూడదు సహోదరుడా. They are not supposed to rule us. అవి మనల్ని ప్రభుత్వం చేయడం కొరకు కాదు. The Holy Ghost must rule us. పరిశుద్ధాత్మ మనల్ని పరిపాలన చేయవలసి ఉన్నది. A prophet says, ప్రవక్త ఇలాగూ చెప్తున్నాడు, they were just given to you for earthly contact. They were given to you. భూ సంబంధమైన యొక్క సంబంధం కలిగి ఉండడం కొరకే ఆ జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయి. But there was also given to you 6th sense. కానీ నీకు మరొక 6వ జ్ఞానేంద్రియము కూడా ఇవ్వబడి ఉన్నది. And that 6th sense belong only to the Christians. ఆ 6వ జ్ఞానేంద్రియము కేవలము క్రైస్తవులకు సంబంధించినది. Only to the Christians. క్రైస్తవుల కొరకు మాత్రమే. Only to the body of believers. విశ్వాసుల శరీరము కొరకు మాత్రమే. Praise the Lord. ఆ జ్ఞానేంద్రియం ఇవ్వబడి ఉన్నది. That 6th sense belong to you, sister. సహోదరి, ఆ యొక్క 6వ జ్ఞానేంద్రియం అది నీ కొరకే. It has been given to you, my brother. సహోదరుడా, అది నీ కొరకు ఇవ్వబడి ఉన్నది. It's not for unbelievers. అది అవిశ్వాసికి కాదు. It's not for the worldly people. లోక సంబంధంలో ఆ జనుల కొరకు కాదు అది ఇవ్వబడినది. It's been given to you and me. నీ కొరకు నా కొరకు ఇవ్వబడి ఉన్నది. Praise the Lord. దేవునికి మహిమ. Thank you, brother. Yes. The 6th sense 6వ జ్ఞానేంద్రియము is better known to the Christian as faith. క్రైస్తవులకు అది బాగా తెలుసు. ఎలాగంటే అది విశ్వాసం అని. And you cannot have this 6th sense నీవు ఈ యొక్క జ్ఞానేంద్రియమును నువ్వు కలిగి ఉండలేవు
sixth sense, ఆరవ జ్ఞానేంద్రియం నువ్వు కలిగి ఉండలేవు. if you don't become a Christian. నువ్వు క్రైస్తవుడు అవ్వకపోతే నువ్వు దాన్ని కలిగి ఉండవు. If you are not a Christian, you cannot have the sixth sense. నువ్వు క్రైస్తవుడు కాని యెడల ఆ జ్ఞానేంద్రియం ఆరవ జ్ఞానేంద్రియం నువ్వు కలిగి ఉండలేవు. Because all these 5 senses in your body and in your spirit, నీ యొక్క శరీరంలోను నీ యొక్క ఆత్మలోను ఉన్న ఈ 5 జ్ఞానేంద్రియాలన్నీ కూడా there is all natural senses. అవన్నీ కూడా భౌతికమైన జ్ఞానేంద్రియాలు. But the sixth sense కానీ ఆరవ జ్ఞానేంద్రియము comes from heaven. పరలోకం నుండి వచ్చుచున్నది అది. And that sixth sense is given to us మనకు ఆ యొక్క ఆరవ జ్ఞానేంద్రియం ఇవ్వబడి ఉన్నది to govern us and guide us. మనల్ని పరిపాలన చేయుటకు మనకు మార్గమును చూపించుట కొరకు. Because it is superior over all these senses. ఈ యొక్క జ్ఞానేంద్రియములన్నిటికీ కూడా అది ప్రధానమై ఉన్నది అది. Praise the Lord. దేవునికి మహిమ. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. The sixth sense ఆరవ జ్ఞానేంద్రియము is superior to every other sense. వేరే అన్ని జ్ఞానేంద్రియముల కంటే ఇది ప్రధానమై ఉన్నది ఇది. Praise the Lord. ఆమేన్. Brother Branham says, సహోదరు బ్రహ్మ చెప్పారు, because I received the sixth sense, ఈ యొక్క ఆరవ జ్ఞానేంద్రియం నేను పొందుకొనిన కారణముగా, then he says, I'm not saying these 5 senses in this body is bad. నేను దానిని బట్టి నా శరీరంలో ఉన్న ఈ 5 జ్ఞానేంద్రియాలు చెడ్డవని కాదు. No, it's not. We cannot say like that. మనము అలాగూ చెప్పలేము, లేదు. It is good. అవి మంచివే. But if you have faith and Holy Ghost in your life, నీ జీవితంలో విశ్వాసమును పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే, right, the inside of the inside, లోపల if God has enthroned in your life, నీ యొక్క జీవితంలో దేవుడు సింహాసనమును వేసుకొని ఉంటే, so that Holy Ghost ఆ పరిశుద్ధాత్మ will control the 5 senses in the spirit realm. ఆ పరిశుద్ధాత్మ నీ యొక్క ఆత్మ ప్రపంచంలో ఉన్న 5 జ్ఞానేంద్రియములను పరిపాలన చేస్తుంది. And those spirit realm senses in the spirit realm will control the 5 in the physical realm. ఆ ఆత్మ ప్రపంచంలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు శరీరంలో ఉన్న 5 జ్ఞానేంద్రియములను అది పరిపాలన చేస్తుంది. Praise the Lord. Amen. That's when you can live a godly life. ఆ విధానములోనే నీవు దైవిక జీవితమును జీవించగలవు. That's when you can live a holy life. ఆ విధానములోనే నువ్వు పరిశుద్ధ జీవితమును జీవించగలవు. Why it is hard for many people to live a Christian life? ఎందుకు ఈ దినములలో క్రైస్తవ జీవితమును జీవించడానికి కష్టంగా ఉన్నది? Why it is so problematic? ఎందుకు ఇప్పుడు అది చాలా సమస్యగా ఉన్నది? Are you listening to me, brothers, sisters? సహోదరి సహోదరు ఈ రోజు నన్ను వింటున్నారా? I know Vasant is a great preacher. నాకు తెలుసు వసంత్ ఒక గొప్ప బోధకుడని. And I was listening to something this morning, little bit what he was preaching. కొంత ఈ ఉదయకాలం అతను ఏమి బోధించుచున్నాడు ఈ ఉదయకాలంలో నేను వింటూ ఉన్నాను నేను. And I felt in my heart I am no match to this boy. నేను ఇలాగ అనుభూతి చెందాను, ఈ అబ్బాయితో నేను ఏ మాత్రము కూడా సరిపోను నేను అన్నట్లు నేను అనుకున్నాను నేను. That's what I felt. అలాగనే నేను భావించాను నేను. I'm not a match for this boy. ఈ అబ్బాయితో నేను ఏ మాత్రం సరిపోను. He's younger than my son. నా కుమారుని కంటే చిన్నవాడు ఇతను. He's very young. చాలా చిన్నవాడు. But I thought in my heart that I'm not a match to him. నా మనసులో నేను ఇలాగ ఆలోచించాను, నేను ఇతనికి సరిపోను అన్నట్లు. And you must be thinking, he said, oh, we have heard all these things many years ago. You may think that we have heard all these things many years ago. మీరు అనుకోవచ్చు ఈ యొక్క వర్తమానాలను కూడా నేను ఎంతో కాలం నుండి నేను దీన్ని కలిగి ఉన్నాను. నేను ఇప్పుడు చెప్పే వర్తమానం I know everything what he's saying. ఈయన ఏం చెప్తున్నాడో నాకు అన్ని నేను వినేటివి నేను తెలిసినేటివి నాకు. I believe that you might know everything. నేను నమ్ముతున్నా మీ అందరికీ ఇవన్నీ విషయాలు తెలుసని. But I'm just here to remind you. నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. నేను hearing great messages, గొప్ప వర్తమానాలు వినుట, in a mysterious things and wonderful things in the message is wonderful. మన వర్తమానంలో మర్మయుక్తమైన విషయాలను ఆ యొక్క అద్భుతమైన కార్యములు వినుట అది అద్భుతం వినుట. The deep things are very good. లోతైన సంగతులు మంచివి చాలా. But కానీ living a life జీవితంలో జీవించుట is not easy. Yes. As saying amen, praise the Lord, clapping hands. అది ఆమెన్ చెప్పడము చప్పట్లు కొట్టడం అంత ఈజీ కాదు. అది It's not easy like that. అది అంత ఈజీగా అంత సులువు కాదు అది. See, that's what the prophet says here. అదే ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. These 5 senses are not bad ones. ఈ 5 జ్ఞానేంద్రియాలు చెడ్డవి కావు. But
To whom you're yielding. That's the point there. ఇక్కడ పాయింట్ ఏమిటంటే నువ్వు దేనికి నీవు సమర్పించుకుంటున్నావు. Praise the Lord. దేవునికి మహిమ. If you're yielding these things to the word of God, దేవుని యొక్క వాక్యమునకు వీటన్నిటిని నువ్వు లోబర్చినప్పుడు, and if you're yielding to the Holy Ghost, పరిశుద్ధాత్మకు నువ్వు సమర్పించినప్పుడు, praise the Lord, ఆమేన్, then it is good for you. అప్పుడు అది నీకు మంచిదవుతుంది. It's good for your Christian life. నీ క్రైస్తవ జీవితమునకు అది మంచిదై ఉన్నది. You can live a victorious life. నువ్వు జయ జీవితమును నువ్వు కలిగి ఉంటావు. You can live a holy life. నువ్వు పరిశుద్ధ జీవితమును నువ్వు కలిగి ఉంటావు. But when the five senses, కానీ ఎప్పుడైతే ఆ యొక్క 5 జ్ఞానేంద్రియములు act contrary to the word, వాక్యమునకు వ్యతిరేకముగా క్రియ చేసినప్పుడు, then they are lying. Then they had lying. They are lying. అవి అప్పుడు అక్కడ అవి అబద్ధమాడుతున్నాయి. Then they are committing sin. అప్పుడు అక్కడ అది పాపమును జరిగిస్తున్నది. Yes. The sixth sense, 6వ జ్ఞానేంద్రియము, cannot lie. అబద్ధమాడదు. Because it's a super sense. ఎందుకంటే అది అతీతమైన జ్ఞానేంద్రియము. And that's what I want to speak about. ఆ కారణము చేత నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. That's what prophet says. అదే ప్రవక్త చెప్తున్నాడు. And the super sense is the Holy Spirit. మరియు ఆ యొక్క 6వ జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్మ అయి ఉన్నది. Praise the Lord. ఆమేన్. I want you to understand something here. ఇక్కడ కొంత మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. The super sense is the Holy Spirit. ఇక్కడ అతీతమైన జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్మ అయి ఉన్నది. The faith of God that dwells in you. దేవుని యొక్క విశ్వాసము నీలో జీవించును. Think about it. దీని గురించి ఆలోచించండి. The faith of God dwelling in your lives. దేవుని యొక్క విశ్వాసము నీ జీవితంలో జీవించుచున్నది. And the super sense is the Holy Spirit. అతీతమైన జ్ఞానేంద్రియము ఇక్కడ పరిశుద్ధాత్మ అయి ఉన్నది. And the faith of God dwells in you. దేవుని యొక్క విశ్వాసము నీలో నివసించుచున్నది. And if you will let the five senses be yielded to the sixth sense, 6వ జ్ఞానేంద్రియమునకు నీ యొక్క 5 జ్ఞానేంద్రియములను సమర్పించినప్పుడు, it will guide you. అది నిన్ను మార్గమును చూపించి నిన్ను నడిపించును. And bring all the other five senses under control of that super sense. మరియు మిగిలిన 5 జ్ఞానేంద్రియములు అన్నిటిని కూడా ఆ అతీతమైన జ్ఞానేంద్రియమునకు లోబడినట్లుగా చేస్తది. When that happens, అది జరిగినప్పుడు you are not a Christian, normal Christian. నీవు సాధారణమైన క్రైస్తవుడువు కావు. You are not a normal human being. నువ్వు సాధారణమైన మనిషివి కావు. You are not a normal person that is in the world. ప్రపంచంలో లోకంలో ఉన్న సాధారణమైన మనిషి వంటి మనిషివి కాదు నీవు. When you walk, you will walk like God. నువ్వు నడిచినప్పుడు దేవుని వలె నడుస్తావు నీవు. You talk like God. నువ్వు మాట్లాడినప్పుడు దేవుని వలె మాట్లాడతావు నీవు. You think like God. నువ్వు ఆలోచించినప్పుడు దేవుని వలె ఆలోచిస్తావు నీవు. When you deal with someone, you will deal like Jesus Christ. నువ్వు ఒకరితో వ్యవహరించేటప్పుడు క్రీస్తు వలె వ్యవహరిస్తావు నీవు. That's why I stress on living the life. అందుకే నేను దీని మీద ఒత్తిడి చేస్తున్నా, క్రైస్తవ జీవితమును జీవించుట. We have to live like Christ. నీ క్రీస్తు వలె మనం తప్పక జీవించాలి. If sisters, brothers, if we don't live, ఓ సహోదరి సహోదరు, మనము జీవించకపోతే then there is no one to live on this earth. ఏ ఒక్కరు ఈ భూమి మీద నివసించలేరు. నో వన్ టు లివ్. క్రీస్తులాగా జీవించలేరు. క్రీస్తులాగా ఎవరు కూడా జీవించలేరు. If we don't live, మనము జీవించకపోతే, because this sixth sense, ఎందుకంటే ఈ యొక్క 6వ జ్ఞానేంద్రియము, which is faith, విశ్వాసమైన ఈ జ్ఞానేంద్రియము, which is Holy Ghost, అదే పరిశుద్ధాత్మ అయి ఉన్నది, which is God's faith, అది దేవుని యొక్క విశ్వాసము, which is God's own life, దేవుని యొక్క సొంత జీవము, which is the Holy Ghost, అదే పరిశుద్ధాత్మ, that is the Zoe of God. అదే దేవుని యొక్క జోయి. And if that thing comes in us, అది మన లోపలికి వచ్చినప్పుడు, we will never live like a normal human being. సాధారణమైన మనుష్యుడిగా మనము జీవించలేము. No, we cannot live. లేదు, మనం అలాగూ జీవించలేము మనము. I want you to take an inventory today, this afternoon. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు కనిపెట్టాలని నేను కోరుతున్నాను. నేను Inventory means you have to search yourself. సర్చ్ నిన్ను నీవు కనుగొనుట. దాని ఈ మధ్యకాల సమయంలో నువ్వు చేయాలి. When you talk, are you talking like Jesus? నువ్వు మాట్లాడినప్పుడు క్రీస్తు వలె నువ్వు మాట్లాడుతున్నావు. When you think, are you thinking like Jesus? నువ్వు ఆలోచించినప్పుడు యేసు వలె నువ్వు ఆలోచిస్తున్నావా? yes question. నువ్వు మాట్లాడేటప్పుడు క్రీస్తులాగా మాట్లాడుతున్నావా? ఏమండి, పాపంలో పట్టుబడింది. అయ్యా, ఈ క్రియ
ఆమె జరిగిస్తున్న క్రియలో మేము పట్టుకున్నాం దీన్ని. మా ధర్మశాస్త్రం చెప్తుంది ఇలాంటి ఆవిడ్ని రాళ్లతో కొట్టి చంపాలి. అందుకే మేము రాళ్ళు పట్టుకొని వచ్చాం. మీరేమంటారు? బోధకుడా నువ్వేమంటావు? తల నేలకేసి, సార్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాం మేము. వెంటనే సార్ ఏదో ఒకటి చెప్పండి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయనే. పాపులను రక్షించడానికి వచ్చింది ఆయనే. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఈమె పట్టుబడింది, మా ధర్మశాస్త్రం చెప్తుంది ఏమైనా రాళ్ళతో కొట్టి చంపాలి అని. మీరేమంటారు? ఏమంటారు? ఒక సహోదరి చిన్న తప్పు చేస్తే ఏమంటారు? అలా చేసిందంట, అలా మాట్లాడిందంట, ఏం మనిషి ఆమె, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తుంది, అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అవునా, అలాగా, నిజమా, ఇట్లా నిందా, అట్లా అన్నాడా, నేను అనుకోలేదే ఆయన అట్లా అంటాడని. నిజమా? ఆయన వెళ్ళి ఇంకొక ఆయనకి వెళ్తాడు, ఆయన వెళ్ళి ఇంకొక ఆయనకి వెళ్తాడు, ఆయన వెళ్ళి ఇంకొక ఆయనకి వెళ్తాడు. ఈ ఒక్కొక్కడు మాట ప్రయాణం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కడు ఒకడు కారం చల్లుతాడు దాంట్లో, ఇంకొకడు కొంచెం ఉప్పు వేస్తాడు, ఇంకొకడు కొంచెం పసుపు వేస్తాడు, ఇంకొకడు కాస్త ధనియాల పొడి వేస్తాడు. ఇలాగేసి ఆ చిన్న విషయాన్ని దాన్ని ఒక మంచి రుచికరమైన ఇంగ్లీష్ భాషలో వైరల్గా చేస్తారు దాన్ని. ఇప్పుడు జరుగుతున్న ప్రపంచం అలాంటిదండి. చిన్న విషయం, శామ్యూల్ గారు అట్లా అంట, శామ్యూల్ గారు ఇట్లా అంట, శామ్యూల్ గారు అలా అన్నాడు, శామ్యూల్ గారు ఇలా అన్నాడు, శామ్యూల్ గారు అక్కడ వెళ్ళాడంట, శామ్యూల్ గారు ఇలా చేశాడంట, అలా చేశాడంట. ఏయ్, నువ్వు క్రైస్తవుడు కదా, దేవుడు ప్రేమ కదా, వర్తమానము సహోదర ప్రేమ కదా, ఇది కృపా వర్తమానం కదా, యాడికి పోయిన ఇవన్నీ ప్రేమ అనేకమైన దోషములను కప్పును అని వాక్యం సెలవిచ్చట్లేదా? ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది సహోదర ప్రేమ? ఎక్కడుంది దయ? ఎక్కడుంది కనికరము? ఎక్కడుంది వర్తమానము? ఎక్కడుంది వర్తమానం యొక్క సారాంశము? ఎక్కడుంది వర్తమానంలో ఉన్న జీవం? అందుకే నన్ను అందరూ మెచ్చరు, అందరూ నచ్చుకోరు. నొచ్చుకుంటారు కానీ నచ్చుకోరు. నేను వాళ్ళకి నచ్చకపోయినా పర్వాలేదు, ఈ సత్యం మాత్రం నేను చెప్పకుండా ఉండలేను. బికాస్ దట్ ఈస్ మై గోల్, దట్ ఈస్ మై డిజైర్. ఎందుకంటే అదే నా గురి, అదే నా ఆశ. ఐ మస్ట్ ప్రీచ్ ద ట్రూత్. నేను తప్పకుండా సత్యమునే బోధించవలసి ఉన్నది. If I am alive, I am here to testify about it. నేను బ్రతికి ఉన్నాను అంటే దాన్ని బోధించడం కొరకే. That's why ఆ కారణం చేతనే we need to be very careful in living the life today. ఈ రోజు జీవించుచున్న జీవితమును గురించి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. Growing long hair is not enough, sisters. తల వెంట్రుకలు పెంచుకొనుట మాత్రం సరిపోదు సహోదరి. Covering our bodies is not enough. మన శరీరం మొత్తమును ఫుల్ గా ధరించుకోవడం అది సరిపోదు సహోదరి. Coming to church is not enough. సంఘమునకు వచ్చుట అది సరిపోదు. Reading the Bible, praying every day and reading the message is not enough. బైబిల్ ని చదవడం, రోజు ప్రార్థించడం, వర్తమానం చదవడం అది సరిపోదు. Don't be satisfied in that. దానితో నీవు సంతృప్తి చెందకు. Check every moment. ప్రతి క్షణమును పరీక్షించు, నువ్వు పరీక్షించుకో. Check your actions. నీ యొక్క క్రియలు చెక్ చేసుకో, పరీక్షించుకో. Check your thoughts. నీ యొక్క ఆలోచనలు ప్రతి నిమిషము చెక్ చేసుకో. Check your imagination. నీ ఊహను పరీక్షించుకో. Keep pinching your conscience. నీ యొక్క మనస్సాక్షిని కొన్నిసార్లు గిచ్చుకుంటా ఉండు. Yes sir. రేపు దాన్ని
మనసాక్షి విషయంలో ఒక విషయం చెప్పమంటారా? Yes, sir. Yes. ప్రవక్త జీవితంలోనే he was crossing the border coming into US. అమెరికాకు వచ్చేటప్పుడు ఆయన సరిహద్దును దాటి వస్తున్నాడు. And on the border ఆ యొక్క సరిహద్దులో the customs officers, they asked, do you have anything in your car? అక్కడ చెక్ చేసేవాళ్ళు, అక్కడ పరిశీలన చేయవాళ్ళు, నీ యొక్క కారులో ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నారు. Because when you cross the border, ఎందుకంటే నువ్వు సరిహద్దును దాటేటప్పుడు every country gives a limit of so much money you can bring in. ప్రతి ఒక్క దేశము ఒక పరిధిని, నువ్వు ఎంత డబ్బు అయితే తెస్తున్నావో ఆ డబ్బులో కూడా ఒక పరిధిని అనేది నిర్ణయిస్తుంది. Right? So the prophet was asked, do you carry anything? ప్రవక్తల వారు అడుగుతున్నారు, నువ్వేమైనా తెస్తున్నావా, మిగిలిన ఇంకేం వేరేటివి ఏమైనా? He said, no sir. ఆయన ఇలాగ చెప్పాడు, లేదు నేనేమి తేవడం లేదు, I don't have anything. నా దగ్గర ఏమీ లేదు. Because he was coming from meetings. ఎందుకంటే ఆయన కూటముల నుండి తిరిగి అమెరికాకు వస్తున్నాడు. But after 4 hours of driving, 4 గంటల ప్రయాణం తరువాత he needed something and he opened his trunk. ఆయన ఒక ట్రంక్ అనగా వెనకాల కారు వెనక ఉన్న ఆ యొక్క డిక్కీని తీయడానికి ఆయన తీశాడు దాన్ని. ఏదో అవసరం వచ్చి ఆ ట్రంక్ ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే బోల్డ్ అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అక్కడ ర్యాప్ చేసి. He had many gifts and people didn't tell him anything. ఆయన ఎన్నో బహుమతులు అక్కడ పెట్టారు కానీ అక్కడ పెట్టిన వారు ఆయనకి ఏమీ చెప్పలేదు అక్కడ పెట్టామన్నట్లు. He didn't know that his trunk was full of those gifts. ఆయన యొక్క కారు వెనక అన్ని బహుమతులు ఉన్నాయని ప్రవక్తకు తెలియదు. He has already traveled 4 hours. ఆయన 4 గంటలు ఆయన ప్రయాణం చేశాడు కానీ తెలియదు. Say 50 miles per hour. ఒక గంటకు 15 మైళ్ళ వేగంతో ఆయన 50 మైళ్ళ వేగంతో ఆయన ప్రయాణం చేశాడు. Now that's in America. అది అమెరికాలో 50 miles per hour. గంటకు 50 మైళ్ళు. 1 mile is 1.6 kilometers. 1 మైలు 1.6 కిలోమీటరు సమానము. So it should be somewhere around 65-70 kilometers. అది దాదాపున 65-70 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు ఆయన. Into 4 times. 4 సార్లు. Into 4 times. Into 4 times అనే దాన్ని 4 సార్లు చేస్తే how much? How many? He almost traveled more than 350 kilometers. అతను 350 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఆయన ప్రయాణం చేశాడు. Think about it. దాని గురించి ఆలోచించండి. He says, ఆయన దాన్ని చూచి ఇలా చెప్పాడు, oh my goodness, నా మంచితనం, what a mistake I have done. నేను ఎలాంటి పొరపాటు చేశాను నేను. What you would do after traveling that much time or so many kilometers? What you would do? అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఆ పరిస్థితిలో నువ్వున్నప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి. I'm asking you. నేను అడుగుతున్నాను. What you would do? Tell me frankly what you would do. నిజంగా మీకు ఏమనిపిస్తుందో అది చెప్పండి నిజముగా. To make it easy on you. నీకు అది సులువుగా ఉంటుందా? అది అసలు ఈ మేక్ ఇట్ ఈజీ. నీకు సులువుగా ఉండటానికి నేనైతే ఏం చేసామని తెలుసా? 4 గంటలు ప్రయాణం అయింది, 200 కిలోమీటర్లు వచ్చాము, చెప్పేశాము, వచ్చేసాముగా, మళ్ళీ ఎందుకు ఇంత దూరం వెళ్ళాలి, ఏదో ప్రభా తెలియక పొరపాటు అయిపోయింది అని నన్ను నేను ఏం చేసుకుంటానంటే, పర్వాలేదులే శామ్యుల్ గారు, నువ్వు తెలియకుండా తప్పు చేసావు, పర్వాలేదులే, నీకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పావు అని నన్ను నేను సమర్థించుకొని ముందు యాత్రను కొనసాగిస్తా. అంతేగా నువ్వు కూడా చేసేది. చూసావా ఇప్పుడు ఈజీ అయిందా? అంటే బోధకుడు మీద వేసుకుంటేనే కానీ మనకు సులువుగా ఉండవు పరిస్థితులు. ఆయనే అట్లా చెప్పిన తర్వాత నేను ఎందుకు చెప్పకూడదు? కానీ నిజంగా చెప్పు, యథార్థంగా చెప్పు. నేను యథార్థంగా చెప్పాను కదా. 4 గంటల ప్రయాణము, ఇండియా లెక్కలో 200 కిలోమీటర్లు, అమెరికా లెక్కలో దగ్గర 200 మైళ్ళు. అంటే 4 గంటల్లో అంటే 350 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి అంత దూరం రాగానే అది చూసి నాకు తెలియక చెప్పానులే, దేవుడికి తెలుసు కదా. ఎన్నిసార్లు ఈ మాట అనలేదు మీరు చెప్పండి? దేవుడికి తెలుసుగా మనం బలహీనమని, దేవుడికి తెలుసుగా మనము ఇలాంటి వాళ్ళమని, మట్టి
ద్వారా చేయబడ్డామని దేవునికి తెలుసుగా, అంతేనా? ఎన్నిసార్లు అన్నారు మీరు? ఎస్ చెప్పాలి కొంచెం. ఎస్ చాలాసార్లు. మీకంటే సహోదరులు చాలా మేలు, వారు యథార్థంగా చేయి పైకి చూపించారు. ఎస్ ఎస్ మీరు చేయలేదా మీ జీవితాల్లో? ఎస్ చేశారు కదమ్మా? కానీ మనసాక్షి విషయానికి వస్తే ప్రవక్త అన్నాడు లేదు. He drove back 4 hours. ఆ 4 గంటల సేపు మళ్ళీ తిరిగి బోర్డర్ యుద్ధకు వెళ్ళిపోయాడు. He came to the officer. ఆ యొక్క పరిశీలన చేయక ఆఫీసర్ యుద్ధకు వెళ్ళి, He said, "Sir, I am sorry. ఓ అయ్యా నన్ను క్షమించు అని చెప్పాడు ఆయన. See, I have so many gifts and people didn't let me know." నేను చూడండి, నేను చాలా బహుమతుల్ని కలిగి ఉన్నాను, కానీ ప్రజలు నాకు దాన్ని చెప్పలేదు. I didn't see it. I'm sorry. నేను దాన్ని చూడలేదు, నన్ను క్షమించండి. The officer at the border was amazed when he ఆ heard యొక్క these things, సరిహద్దులో ఆ యొక్క పరిశీలన చేసే ఆఫీసర్ ఎంతో ఆశ్చర్యపడ్డాడు. because it is a question of conscience. ఎందుకంటే అది మనస్సాక్షి యొక్క ప్రశ్న. Where are we today? ఈ రోజు మనము ఎక్కడ ఉన్నాం? ఎస్ సార్. If our senses are yielded to the Holy Ghost, మన యొక్క జ్ఞానేంద్రియంలో పరిశుద్ధాత్మకు మనం లోబరిచినట్లయితే the Holy Ghost will say, "Go back." పరిశుద్ధాత్మ చెప్తా, తిరిగి వెళ్ళు. Go back and say sorry. వెళ్ళి తిరిగి క్షమాపణ చెప్పు. Go back and set it right. వెళ్ళి దాన్ని సరి చేసుకో. Go on your knees and say, "Lord, I'm sorry." మోకాళ్ళ మీదకి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు అని అడుగు. 1 2 3 ఆమెన్లు. ఇదే నేను మర్మం బోధిస్తే మన స్తోత్రాలు ఆమెన్లు కప్పుకు తగిలి రిటర్న్ వచ్చాయి. ఆ శబ్దాలు అంత, ఎందుకంటే నేను వీడియో విన్నాను కాబట్టి, ఒకటే విన్నాను కాబట్టి. ఇంకా నేను ఇంకా కొన్ని వింటే ఇంకెలా ఉంటుందో. ఏమండి, ఆలోచిద్దాం మనం. నాకు తెలుసు ఇలాంటి ప్రసంగాలకి ఆమెన్లో ప్రైజ్లో రావు అని నాకు హోటల్ రూమ్లోనే నేను నా మైండ్లో నేను దాన్ని ఏమన్నాను అంటే మైండ్ సెట్ చేసుకొని వచ్చాను. ఎస్, పదులపరుచుకొని వచ్చాను. నాకు తెలుసు గ్రేట్, వాట్ అ వండర్ఫుల్ సర్మన్ అని అనరు ప్రజలు. నాకు తెలుసు ఆ విషయం. మీరు అలా అనకపోయినా పర్లేదు, కానీ ఈ వాక్యం మీ జీవితాన్ని కొంచెం మార్చగలిగితే అది 10 కోట్లు నాకు. అదే నాకు 10 కోట్ల. అందుకే నేను వచ్చాను ఇక్కడికి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్ టుడే. ఈ రోజు నేను దీన్ని చూచుచున్నాను. నేను whenever I'm preaching, ఎప్పుడైతే నేను బోధిస్తాను, I keep one thing in my mind. నా మనసులో నేను ఎప్పుడు ఒకటి ఉంచుకుంటాను. My prophet preached 1 in a million. నా ప్రవక్త బోధించాడు 10 లక్షలలో ఒకరు. And when I stand, I am hunting for that one. నేను నిలబడినప్పుడు ఆ ఒక్కరి కోసం నేను వేటాడతాను. If that one catches the word, ఆ ఒక్కరు వాక్యాన్ని పట్టుకున్నట్లయితే, if that one yields themselves to the Holy Ghost, ఆ ఒక్కరు పరిశుద్ధాత్మకు తన్ను తాను సమర్పించుకుంటే, I will count it as a great success. నేను గొప్ప ఆ యొక్క సక్సెస్ అనగా ఆ విజయంలోనికి నేను వచ్చిన వాడని అవుతాను. నేను I will think it is a great success. నేను ఇలా అనుకుంటాను, నేను అదే గొప్ప విజయం అని. Praise the Lord. Amen. So far about the natural senses, ఈ యొక్క ఇప్పటి వరకు ఆ భౌతికమైన ఆ యొక్క జ్ఞానేంద్రియముల గురించి, as the spiritual man is about the natural, ఆత్మ సంబంధమైన మనుషుడు భౌతికమైన మనుషుడి కంటే ఎత్తులో ఉన్నాడు, పైన ఉన్నాడు. there is a great difference between these two. ఈ రెండిటికి, ఈ భౌతికమైన మనుషునికి ఆత్మ సంబంధ మనుషునికి చాలా తేడా ఉన్నది. It's like heaven and earth. అది ఎలాగున్నదంటే అది పరలోకము మరియు భూమి అన్నట్లుగా ఉన్నది. Natural man has 5 senses. భౌతికమైన మనుషుడు 5 జ్ఞానేంద్రియం కలిగి ఉన్నాడు. And the spiritual man has only 1. కానీ ఆత్మ సంబంధమైన మనుషుడు ఒక్క జ్ఞానేంద్రియాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. This is faith. అది and the Holy Ghost. అది విశ్వాసము మరియు పరిశుద్ధాత్మ. It makes you believe things. సంగతులను ఆ యొక్క కార్యములను నమ్మునట్లుగా చేస్తుంది. అది the things that you cannot see. నువ్వు చూడని ఆ సంగతులను నమ్మునట్లుగా చేస్తుంది. అది it makes you act where you do not think the 5 senses would ever think about it. yes sir. అంటే ఈ 5 ఇంద్రియాలు
ఆలోచన చేయని విధానంలో నీవు ఆలోచన చేసి క్రియలు జరిగిస్తావు. The devil can't get into these 5 senses. దయ్యం నిన్ను ఆ 5 జ్ఞానేంద్రియముల యొద్దకు రాలేదు. దయ్యం రాలేదు. It can come. It can come. అది రాగలదు. అది It can come into these 5 senses. ఈ 5 జ్ఞానేంద్రియముల యొద్దకు దయ్యం రాగలదు. And he can lie to you. అది నీకు అబద్ధము చెప్తది. But it cannot touch that super sense. కానీ ఆ దయ్యము ఎన్నడూ కూడా అతీతమైన జ్ఞానేంద్రియమును తాకలేదు. That's far beyond his reach. వాడు సమీపించేంతగా వాడు ఇంకా ఆ తర్వాత రాడు. వాడు అక్కడికి అది ఎంత దూరం ఉందంటే వాడు దాని దగ్గరికి సమీపించలే. అంత దూరం ఉండదు. అంత దూరంగా ఉంది. సమీపించలేనంత దూరముగా సహజాతీతమైన ఇంద్రియము ఏమంటే ఎంత దూరం ఉందంటే వాడు కనీసం సమీపించలేడు దాన్ని. Because that has come from God. ఎందుకంటే అది దేవుని యొద్ద నుండి వచ్చినది అది. And faith is that great thing. అది విశ్వాసమే ఆ గొప్ప సంగతి అయ్యున్నది. అది 5 senses 5 జ్ఞానేంద్రియములు does not control the 6th sense. 6వ జ్ఞానేంద్రియములు ఎన్నడూ అదుపు చేయలేవు. But the 6th sense controls the 5 senses. కానీ 6వ జ్ఞానేంద్రియము ఈ 5 జ్ఞానేంద్రియములను కంట్రోల్ చేయగలవు. The super sense కానీ అతీతమైన జ్ఞానేంద్రియము controls the natural senses. కానీ భౌతికమైన జ్ఞానేంద్రియములను అదుపు చేయగలదు. And the super sense is something that will make you believe God's word. అతీతమైన జ్ఞానేంద్రియము దేవుని వాక్యమును నమ్మునట్లుగా అది చేస్తది. But these 5 natural senses, కానీ ఈ యొక్క 5 భౌతికమైన జ్ఞానేంద్రియాలు wait. ఆగు. This was in the apostles' time. ఇది అపోస్తుల కాలంలో ఉన్న జ్ఞానేంద్రియం. ఇది అపోస్తుల కార్యంలో జరిగిన సంఘటన. This happened there. ఇది అక్కడ జరిగింది. This happened in the ministry of Brother Branham. ఇది ప్రవక్త పరిచర్యలో జరిగింది ఇది. Because he was a prophet. ఎందుకంటే ఆయన ప్రవక్త అయ్యున్నాడు. Because he was a prophet, these things happen. ఆయన ప్రవక్త కనుకనే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. But to our day, కానీ మన దినానికి వచ్చినప్పుడు no. ఇప్పుడు అది లేదు. It only belongs to the apostles. అది కేవలం అపోస్తులకు సంబంధించింది మాత్రమే. It only belongs to Apostle Paul. అది కేవలం అపోస్తులైన పౌలుకు సంబంధించింది మాత్రమే. It only belongs to Apostle Prophet Branham. అది కేవలము ప్రవక్త బ్రెన్హామ్ గారికి సంబంధించింది మాత్రమే 6వ జ్ఞానేంద్రియం అనేది. My brother sister yes. అంటే అలాంటి కార్యాలు అలాంటి గొప్ప కార్యాలు సూచక్రియలు అద్భుతాలు అన్ని కూడా వాళ్ళకు ఆయన ప్రవక్త కాబట్టి. ఇది ఎవరు అనలేదండి, మన వర్తమానంలో ఉన్నోళ్ళు అంటున్నారు ఈ మాట. అందుకే నేను చెప్తున్నాను, డినామినేషన్లో అంటలా ఈ మాటలో ప్రవక్త కాబట్టి జరిగిందండి. మరి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడుగా. నా యేసయ్య ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన జావలేదుగా. నా యేసయ్య ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు. నా యేసయ్య ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఈ క్షణంలో ఉన్నాడు. I'm not serving a historical God. నేను చరిత్రలో ఉన్న దేవుని సేవించుటలేదు. నేను I'm serving God that is present. ప్రస్తుతమందున్న దేవుని నేను సేవించుచున్నాను. Jesus Christ is not a history. యేసుక్రీస్తు చరిత్ర కాదు. No, he is present tense. ఆయన ప్రస్తుతమై ఉన్నాడు, ప్రస్తుత కాలమై ఉన్నాడు. He said, I am that I am. ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. And he said, I am the same yesterday, today and forever. ఆయన ఇది కూడా చెప్పాడు, నేను నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నానని. He said, I was dead but now I am alive forevermore. ఒకప్పుడు నేను చనిపోయితిని, నేను మృతుడనైతిని గాని నేను యుగయుగములు జీవించువాడనై ఉన్నాను. He's a living God today. ఆయన ఈ దినమున సజీవుడైన దేవుడై ఉన్నాడు. But the problem is, ఇక్కడ సమస్య ఏమిటంటే we yield to our 5 senses. మన యొక్క 5 జ్ఞానేంద్రియములకు మనల్ని మనం సమర్పించుకుంటున్నాము. We don't allow the Holy Ghost to lead us. మనల్ని నడిపించుట కొరకు పరిశుద్ధాత్మను మనం అనుమతించుటలేదు. That's why we should not walk by sight. ఆ కారణము చేతనే మనము చూపు ద్వారా నడుచుటలేదు. నడవకూడదు. We should not walk. We should never walk with the things that we see by our side. మన కన్నుల ద్వారా చూచే ఆ యొక్క కార్యముల సంగం అంటే కంటితో చూసి పరిస్థితులను పరీక్షిస్తూ ఇది మన వల్ల కాదు కాబట్టి వదిలేస్తాం తండ్రి.
ఇది మన వల్ల కాదు, వదిలేద్దాం. ఇది కష్టమే. మీరు ఎగ్జామ్లో రాస్తారుగా. అమ్మో, ఈ ప్రశ్న చాలా, వదిలేద్దాం దాన్ని. అమ్మో, ఇది నేను చదవలేదు, దీన్ని వదిలేస్తాను. అబ్బా, ఇది చదివాను కానీ జ్ఞాపకం లేదు. చేస్తామా ఎగ్జామ్లో హాల్లో? ఇది యథార్థమా కాదా? ఇక్కడ అప్లై అదే చేస్తున్నాం మనం. బైబిల్ గ్రంథాన్ని దగ్గరికి, వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనం సేమ్ అప్లికేషన్ చేస్తున్నాం. అందుకే మార్కులు తక్కువ. కొన్నిసార్లు మార్కులు పడతాయి కానీ కింద రెడ్ లైన్ ఉంటుంది సిస్టర్. ఎర్ర పెన్తోని టీచర్ గారు ఇలా గీత గీసి రిపోర్ట్ కార్డు ఇంట్లో చూపించి, అమ్మ కానీ నాన్న కానీ సంతకం పెట్టుకుని రా అంట. ఎందుకంటే మీ అమ్మ నాన్నలకి తెలియాలి నువ్వు ఏం ప్రోగ్రెస్ చేసావు కదా. ఫస్ట్ సెమ్లో, సెకండ్ సెమ్లో నీ ప్రోగ్రెషన్ ఎంత ఉందో, ఫస్ట్ కంటే సెకండ్ కంటే, ఏమండి, లెట్ దెమ్ నో. వారు ఎరగాలి. చూడగానే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నాని, రిపోర్ట్ కార్డు ఇంటికి వస్తుందా? మార్కులు తక్కువ పడితే అమ్మ ఏం చేస్తుంది చెప్పు, ధైర్యంగా చెప్పు. అరుస్తుందా? ఇంకేం చేస్తుంది? కొన్ని డాడీ ఏం చేస్తాడు? కొడతాడా? గట్టిగా కొడతాడా? ఎందుకు? నువ్వు చదవట్లేదు కాబట్టి. ఎందుకు? నీకు తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి. ఎందుకు? నువ్వు సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు కాబట్టి. ఎందుకు? నువ్వు సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు కాబట్టి. అవునా కాదా? వాళ్ళు కొట్టడం తిట్టడం యథార్థమేనా ఇప్పుడు? మరి ఆయన కొట్టడం తిట్టడం శిక్షించడం అది యథార్థమేనా మరి? అందుకే మన బతుకులు ఇలా ఉన్నాయి. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, నేను అమ్మో భరించలేను నేను. అవునా కాదండి? నేను కొంచెం ప్రాక్టికల్ ప్రీచర్ని. నేను లైఫ్ ఇన్సిడెంట్స్ని తీసుకొని నేను ప్రీచ్ చేస్తాను. నేను అందుకే కొంచెం ప్రాక్టికల్గా ప్రీచ్ చేస్తాను నేను. A prophet says, ప్రవక్త చెప్తున్నాడు, if you have the super sense, నీవు అతీతమైన జ్ఞానోదయం కలిగి ఉన్నప్పుడు, that will make you believe God's word. దేవుని వాక్యమును విశ్వసించినట్లుగా ఆ జ్ఞానేంద్రియం చేస్తుంది. Last night we saw, గత రాత్రి మేము చూచాము, whatever we surrender to God, మనం ఏదైతే దేవునికి సమర్పిస్తామో God will use that. దేవుడు దాన్ని వాడుకుంటాడు. సంసోను he surrendered his strength, తన యొక్క బలమును సమర్పించాడు. and God used that strength. కానీ దేవుడు ఆ బలమును వాడుకున్నాడు. But he never gave his heart to God. కానీ దేవునికి ఎన్నడూ తన హృదయాన్ని ఇవ్వలేదు. See, that's the control tower. ఎందుకంటే అదే ఆ యొక్క నియంత్రించు గోపురమై ఉన్నది. Right? నిజమేనా? What about Peter? పేతురు గురించిన కార్యం ఏంటి? Oh, he was, you cannot touch my Lord. అతను ఎలాంటి వాడంటే, నువ్వు నా ప్రభువును తాకకూడదు అన్నట్లు. Come on, if you touch him, first you face me. నువ్వు ఆయన తాకాలంటే మొదట నన్ను తాకవలసి ఉన్నది. Fight me first. Fight me first. మొదట నాతో పోరాడు. And he pulled his sword and chopped the ear of the guy. వెంటనే తన కత్తిని తీసుకొని అక్కడ ఉన్న సైనికుని యొక్క చెవిని నరికివేశాడు. But కానీ when the time came, కానీ సమయం వచ్చినప్పుడు he denied the same Jesus. అదే యేసును అతను తృణీకరించాడు. కాదని చెప్పాడు, నేను ఎరుగనని చెప్పాడు. yes. If we can surrender our senses to the Lord Jesus today, ఈ దినమున యేసు క్రీస్తుకు మన యొక్క జ్ఞానేంద్రియములు సమర్పించినప్పుడు, brother, సమర్పించిన ఎడల the super sense will take control. అతీతమైన జ్ఞానేంద్రియము అదుపు తీసుకుంటుంది, నిన్ను కంట్రోల్ చేస్తుంది. Take control of your life. నీ జీవితమును అదుపులోకి తీసుకుంటుంది ఆ జ్ఞానేంద్రియం. Take control of your family. నీ కుటుంబమును అదుపులోకి తీసుకుంటుంది ఆ యొక్క జ్ఞానేంద్రియం. Take your church in its control. సంఘమును తన అదుపులోకి తీసుకుంటుంది ఆ యొక్క జ్ఞానేంద్రియం. That's why we have to become one mind. ఆ కారణము చేతనే మనము ఒక్క మనిషిని వలె మనం మారాలా. మనం
మైండ్, ఒక్క మనస్సు కిందకి, ఒకే ఏక మనస్సు కిందకి రావాలా మనం. Although we are too many, we should have only one mouth. ఇద్దరు లేక ముగ్గురు ఒక్క, మనం ఎంతమంది ఉన్నా మన అందరిది ఒకే నోరు, ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే బాట. ఇక మనం వేరువేరుగా ఉన్నామనుకోండి, మెల్లుగా వస్తాడు వాడు పక్కనే, ఆయనను పక్కన తీసుకెళ్తాడు, విరగొట్టేస్తాడు. తర్వాత ఆయన దగ్గరికి వస్తాడు, తర్వాత ఈయన దగ్గరికి వస్తాడు, ఆ తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి ఒక్కొక్కరిని విరగొడుతూ బలహీనులుగా చేసుకుంటా వాడు వెళ్ళిపోతాడు. వాడు గెలుస్తూ ఉంటాడు. దేవుని సంఘము బలహీనంగా అవుతుంది. If as a body, if we could stand today, ఈ రోజు as a నిలబడుట, body of Christ, if we can stand today, ఈ రోజు యేసుక్రీస్తు యొక్క శరీరముగా నిలబడినట్లయితే, praise the Lord, ఆమేన్, we can see great victories in our lives. మన జీవితంలో గొప్ప విజయాలను మనం చూస్తాం దేవుని సంఘంగా మనం నిలబడినట్లయితే. Due to this intense heat, I'm asking you permission, shall we go a little further? నేను యుద్ధ నుండి పర్మిషన్ అనగా అనుమతి నేను అడుగుతున్నాను కొంచెం ముందుకు వెళ్ళడానికి. Shall we go a little? కొంచెం ముందుకు వెళ్ళడానికి వెళ్దామా మనము? Okay, let's read Hebrews 11 from verse 1 to 3 and verse 6. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. 6 వచనాలు. 1, 2, 3, 6. Now faith is a substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. Faith is a substance విశ్వాసము నిజ స్వరూపము of things hoped for. మనము ఎదురు చూచే ఆ యొక్క సంగతులకు ఈ విశ్వాసమనున్నది నిజ స్వరూపమై ఉన్నది. And it is the evidence of the things not seen. అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువై ఉన్నది ఇది. For by it the elders obtained a good report. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. Through faith we understand విశ్వాసము ద్వారా మనము ఎరుగగలము that the worlds were framed by the word of God. దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవని మనం ఎరుగగలము. So that things which are seen were not made of things which do appear. అందును బట్టి అదృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. And verse 6 says, 6వ వచనము చెబుతున్నది, without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. For he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. So what is faith? విశ్వాసం అనగా ఏంటి? Is a substance. అది నిజ స్వరూపమై ఉన్నది. It is the evidence of things that are not seen. అదృశ్యమైనవి ఉన్నమనుటకు అది రుజువై ఉన్నది. It is substance of things hoped for. ఎదురు చూచే ఆ యొక్క కార్యముల కొరకు అది ఆ యొక్క నిజ స్వరూపమై ఉన్నది. Even though you don't see, you still have the evidence. నువ్వు దాన్ని చూడకపోయినాను నీ దగ్గర ఒక రుజువు ఉంటది. We all know there is a heaven. మనకందరికీ తెలుసు పరలోకం అనేది ఉన్నదని. We all know that new heaven and new earth will come. మనకందరికీ తెలుసు కొత్త భూమి కొత్త ఆకాశం వస్తదని. Have you seen? మీరు దాన్ని చూచారా? No. నో చూడలేదు మీరు. But we believe it. కానీ మనం నమ్ముతాము దాన్ని. Because the word says. ఎందుకంటే వాక్యం చెప్తున్నది కాబట్టి. Because the Bible says. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది కాబట్టి. The Bible is the word of God. బైబిల్ దేవుని యొక్క వాక్యమై ఉన్నది. The heavens and the earth will pass away. భూమి ఆకాశము గతించును గాని, but he said not my word. కానీ నా మాటలు గతింపవు. Not even a jot or a tittle will fail, he said. పొల్లైనను సున్నైనను తప్పిపోదు. Now he also says, ఇలాగున కూడా చెప్పబడి ఉన్నది, through faith we understand that the worlds were framed by the word of God. మనం అర్థం చేసుకోగలము ప్రపంచంలో దేవుని వాక్యము వలన విశ్వాసము వలన నిర్మాణమై ఉన్నవని. By the word of God. దేవుని వాక్యము వలన నిర్మించబడి ఉన్నవని. So the things which are seen now are not made of things which do appear. ఇప్పుడు కనబడే ప్రతిదీ కూడా So the things which are seen were not made. దృశ్యమైనవి ఏవి కూడా కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదని మనం ఎరుగుదుము. Praise the Lord. Amen.
We understand that scripture, ఆ, right? ఆ లేఖనాన్ని మనం అర్థం చేసుకున్నాము. నిజమేనా? This world was framed and put together by the word of God. దేవుని వాక్యము వలన ప్రపంచంలో నిర్మాణమై ఉన్నవి. Brother Branham says it's a paradox. ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పాడు అది ఒక నమ్మలేని నిజమై ఉన్నది. That a word could speak. The word would speak. The word could speak. వాక్యము పలకబడినప్పుడు And out of that word ఆ వాక్యములో నుండి would form material things. ఆ యొక్క పదార్థములు నిర్మించబడతాయి. Right. So that things that do appear కనబడేడు పదార్థములు was not made out of the things that does not appear. కనబడేడు పదార్థముల ద్వారా నిర్మించబడలేదు. Praise the Lord. Yes. Things that we see చూచే కనబడేడు పదార్థములు was the spoken word of God. అది దేవుని యొక్క పలకబడిన మాట. The earth is the spoken word of God. భూమి దేవుని యొక్క పలకబడిన మాట. Trees are a word of God. చెట్లు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. Everything that we see, మనం చూచుచున్న ప్రతిదీ it is the spoken word of God. అది పలకబడిన దేవుని వాక్యమై ఉన్నది. And prophet said, ప్రవక్త ఇలా చెప్తున్నాడు, then why would we be afraid to trust one that is given such a word? ఇటు వాక్యమును ఇచ్చువానిని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం, భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం ఆయన విశ్వసించడానికి? ఇటు వాక్యమును ఇచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచటానికి మనం ఎందుకు భయపడుతున్నాం? దేవుడు సమస్తం శూన్యంలో నుంచి తయారు చేశాడు కదండి. కలుగును గాక కలుగును గాక కలుగును గాక మాట ద్వారానే కదా. అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నామే. మరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచటానికి అనుదిన జీవితం విషయం గురించి మాట్లాడుతున్నాను. చిన్న తలనొప్పి జ్వరం వస్తే పాస్టర్ గారు ప్రార్థన చేయండి. చేస్తామా చేయమా? నేను తప్పంటలేదు, అది చెయ్యాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. మీకు ఆకలి అయినప్పుడు పాస్టర్ గారు నాకు ఆకలి అవుతుంది మీరు భోజనం చేయండి అని చెప్తారా ఎప్పుడన్నా? చెప్పురా చెల్లెమ్మ, చెప్పు. పర్సనల్ చేయి కొంచెం. అంతే కదా. ఆకలి నీకైంది, నువ్వు తినాలి. పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు నాకు ఆకలి అవుతుంది మీరు ఫోన్ చేయండి కాస్త చెప్పంగా. మరి జ్వరం వస్తున్నప్పుడు ఎందుకు పాస్టర్ గారు నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి? జ్వరం నీకు వచ్చింది, నువ్వు ప్రార్థన చేయలేవా? దేవుడి ప్రార్థన వినడా? ఎక్కడికి పోయింది నీ విశ్వాసం? నాకు బాగోన్నప్పుడు 4 సార్లు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన ఎక్కడో పాపం ప్రార్థనలో ఉన్నాడు. ఆయన ఎక్కడో ఏదో పాపం అలసిపోయి పండుకొని ఉన్నాడేమో. ఇలా ఆలోచించాం. నేను ఫోన్ చేశాను, నేను రమ్మన్నాను, రాలేదు, ప్రార్థన చేయలేదు. మేమంటే ఆయనకి ప్రేమ లేదు. వాళ్ళంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు పిలవగానే ఇస్తారుగా. ఇలాంటి పిచ్చి 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 కార్యాలు వర్తమానంలో ఉన్నామని చెప్తూ, ఇవి చాలా చిన్న విషయం అండి ఇవన్నీ. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అది చెప్పండి. ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అందుకే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. వీటన్నిటి మీద మనం పైకి రావాలమ్మా. ఎంతకాలం ఈ చిన్నపిల్లలాగా జుట్టు పిక్కుంటా మూతి మీద గుద్దుతా ఎప్పుడు వరకు చేద్దాం ఇవన్నీ? రైట్? చిన్నపిల్లలు కొట్టుకుంటారు. ఇప్పుడు మనం చిన్నపిల్లమా? వర్తమానంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను పుట్టింది ఇందులో. అయ్యగారు నేను పుట్టింది ఇందులో. నేను త్రిత్తబోడిని కాదు. మా నాన్నగారు ఒకప్పుడు త్రిత్తం. నేను పుట్టకను ముందే ఆయన సత్యంలోకి వచ్చారు. నేను పుట్టి పెరిగింది ఇందులో.
ఒకవేళ ఇందులో పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు వింటా, ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ బ్రతుకుతా, ఒకవేళ ఇందులో ఉన్న జీవం ఇందులోకి రాకపోతే ఉట్టి దొంగను కాదు నేను, ఉట్టి వేషధారుని కాదు నేను. చెప్పండి ఆమెను ఇప్పుడన్నా. నన్ను నేను అంటున్నా, మిమ్మల్ని అనట్లేదు, మిమ్మల్ని అనట్లేదండి. ఇన్ని సంవత్సరాలు వింటా, ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటా, బోధిస్తా, ఈ జీవం నాలో లేకపోతే నేను దొంగని కాదా? చెప్పండి ఆమెననే. మిమ్మల్ని తిడితే నోరు ముయ్యాల కానీ జోసఫ్ నోరు మూసుకొని కూర్చున్నావేంటయ్యా? నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నేను దొంగని కాదా, నేను వేషధారిని కాదా? నేనైతే మీరు కాదా? ఖచ్చితంగా. ఎస్ సార్, దట్స్ రైట్. దట్స్ రైట్. అబ్బా ఇట్లాంటి ఆయన్ని మేము ఎప్పుడు చూడలేదు సార్ అని అంటారేమో, కానీ నిజమండి, ఇది వాస్తవం అండి. వాస్తవాలు ఎప్పుడు కూడా చేదుగా ఉంటాయమ్మా. ఆ స్త్రీ వచ్చింది, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అని ఆయన పట్టించుకోవట్లా. ఏంటి ప్రభు ఈయన సంగతి ఏంటో చూడరాదు, తలకాయ వేడెక్కింది, ఏమి సంగతి ఏదని చూడంటే, దావీదు కుమారుడా కరుణించు, నా కూతురికి బాగలేదు అని చెప్తే పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కలు వేయటం అది లెక్క కాదు, నన్ను కుక్క అంటవా? ఎంత ధైర్యమా నీకు, ఇంత గర్వం వచ్చిందా? నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మిమ్మల్ని నవ్వించడానికి కాదు. ఆమె ఎవరు? అన్యురాలు, ప్రభువును పూర్తిగా ఎరగలేదు. మరి అదే ఫరిసేయులు, సద్దుకేయులు, శాస్త్రీయులు ఆయనను బాగుగా ఎరిగి ఉన్నారు. ఆయనను అంటే ధర్మశాస్త్రాన్ని, కరెక్ట్ అవునా కాదా? ఆమె ఏమనింది? ఏమనింది? నిజమే ప్రభువా. ఆమెకున్న మనసు మనకుందా? పాస్టర్ గారు గట్టిగా కొంచెం కరుకుగా ఒక్క పూట మాట్లాడితే 4 వారాలు రామ్ చర్చికి. ఆయన తిట్టాడు మమ్మల్ని, నన్ను దృష్టిలో పెట్టుకొని తిట్టాడు ఆయన. ఆయన ఏమనుకుంటున్నాడు నేనంటే? ఆయనంది నిజమే ప్రభువా, నిజమే, నీ పిల్లలు రొట్టె ఇవ్వద్దు మాకు, కానీ కుక్కలు యజమానులు బల్లలు కింద పడి ముక్కలు తిని బతుకుతా కదా. ఓ స్త్రీ, నీ విశ్వాసం గొప్పది, గొప్పది, గొప్పది. ఎలాంటి ఇంద్రియానికి ఆమె లోపరుచుకుంది తను తాను? ప్రభువా, నువ్వు నన్ను కుక్కను, నన్ను పందను, నన్ను ఇంకేమైనాను, నువ్వు మాత్రం దేవుడివి, నాకు సహాయం చేయి. అవునా? నువ్వు ఏమైనా నన్ను, నువ్వు దేవుడివి, రక్షకుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నాకు సహాయం కావాలి. ఇలాంటి స్థితికి మనం వచ్చామనుకోండి, ఇలాంటి స్థితికి మనం వచ్చామనుకోండి, ఈరోజు దేవుని కార్యాలు మన జీవితంలో గొప్పగా చూడగలుగుతాం. అందుకే ఎదుగుదాం ప్రియులారా, వాక్యంలో బలం పుంజుకుందాం. నేను మరలా చెప్తున్నాను, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఈ వర్తమానం యొక్క జీవం మనలోనికి రాకపోతే అంత వ్యర్థం అవుతుంది సుమా. రొమ్ము బాదుకొని ఏడ్చే రోజు వస్తుంది మనకి. అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలి అంటే జాగ్రత్త. మనం జీవించకపోతే అమ్మ, ఈ ప్రపంచంలో ఎవరు జీవించలేరు. ఎందుకంటే ఎన్నుకోబడిన వారం మనం, ఆయన ఎన్నికలు ఉన్నాం మనము, ఆయన కృప పొందిన వారం మనము కదండి. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళం మనము. ప్రవక్త మన కోసం పంపించాడా?
ప్రవక్తను నమ్మటం, వర్తమానం నమ్మటం ఇదొక ఎత్తు అయితే, అందులో ఉన్న జీవాన్ని కలిగి ఉండటం అదొక ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు మంచి దైవజనులను ఇచ్చాడు. టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. వాట్ డూ యు సే ఇన్ తెలుగు? టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సంపూర్ణముగా లాభం తీసుకోవాలి. వాళ్ళు ఇద్దరు మీ ముందు నిలబడినప్పుడు, ఎవరు నిలబడినా ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోండి అని విని సంకలు ఎగిరేసి సంబరపడటం కాదు, విన్నది జీవితంలో పెట్టి జీవించండి. అప్పుడు అది గొప్ప విషయం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. We should never be afraid to trust our Lord. We should never be afraid to trust our Lord. ప్రభువును నమ్ము విషయంలో ఎప్పుడు మనం భయపడకూడదు. No. లేదు. Why we be afraid to take the word to ourselves మనకు ఈ వాక్యాన్ని తీసుకున్నటకు ఎందుకు భయపడాలి మనం? and apply it to our own life? మన జీవితమునకు ఇది ఆపాదించుకున్నటకు ఎందుకు భయపడాలి మనం? It shows where we have fallen in unbelief. అపనమ్మకంలో మనము ఎక్కడ పడి ఉన్నామో ఇది చూపిస్తది. The word, God's word, వాక్యము, దేవుడి వాక్యము, it's a paradox. అది నమ్మలేని నిజం. అది The word of God itself is a paradox. వాక్యమే ఒక పారాడాక్స్, నమ్మలేని నిజం అది. Praise the Lord. Amen. The world, this world itself, ఈ ప్రపంచము ఈ ప్రపంచము that we are living on, మనము జీవించుచున్న ఈ ప్రపంచము is absolutely a paradox. అదే ఒక నమ్మలేని నిజం. How he formed. ఎలాగో అది నిర్మించబడి ఉన్నదో అదే నమ్మలేని ఒక నిజం. When my flight was landing in Tirupati, నా యొక్క విమానం తిరుపతిలో ల్యాండ్ అయ్యేటప్పుడు I was looking through the window. నేను ఆ యొక్క విండో కిటికీలో నుండి కిందకు చూచాను. I was నేను looking at this side. నేను ఈ సైడ్ నుండి ఈ కిటికీలో నుండి నేను కిందకు చూచాను. నేను Such a beautiful mountains. అద్భుతమైన కొండలు, అందమైన కొండలు, Oh, it's పర్వతములు green everywhere. ప్రతి చోట ఉన్నాయి అవి. And my flight was coming right from in between them. దానికి మధ్యలో నా యొక్క విమానం వస్తున్నది. You wonder how God made this. నువ్వు ఆశ్చర్యపడతావు ఎలాగో దేవుడు దీన్ని నిర్మించాడు. If you go to Switzerland, నువ్వు స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు you will, నువ్వు అలా ఎక్స్ప్రెషన్ పెడతావు. it's the most beautiful place on this planet Earth. ఈ భూమి మీద, ఈ భూగ్రహం మీదనే అత్యంత అందమైన ఆ యొక్క ప్రదేశం అది స్విట్జర్లాండ్. It is the paradise of this world. ఈ ప్రపంచమునకు, ఈ లోకమునకే అది ఒక పరదైసు. If you go to Canada, నువ్వు కెనడాకి వెళ్ళినప్పుడు, to British Columbia province, బ్రిటిష్ కొలంబియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, you will see that mountains and those lakes, water blue, crystal clean. అక్కడ పర్వతాలను, అక్కడ నీళ్ళ నిజంగా అక్కడ లోపల ఉన్న రాళ్ళు కూడా అంత స్వచ్ఛంగా కనబడతాయి. ఆ నీళ్లను, ఆ యొక్క నీలి రంగుతో ఉన్నప్పుడు నువ్వు దాన్ని చూచినప్పుడు వావ్ అంటావు నీవు. Brother Branham says it itself a paradox. ప్రవక్త బ్రెన్హామ్ అన్నాడు అది ఒక నమ్మలేని ఒక నిజం. అది How God created this. దేవుడు ఎలాగూ దాన్ని నిర్మించాడో అది నమ్మలేని నిజం. అది How beautiful it is. ఎంత అందముగా ఉన్నది అది. Oh, no painter can paint it. ఏ ఒక్క పెయింటర్ దాన్ని గీయలేడు, వెయ్యలేడు ఆ యొక్క బొమ్మను, చిత్రమును. Where did God get all this material? దీనంతటిని దేవుడు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? Where did he go? ఎక్కడికి వెళ్ళాడు దీనికోసం ఆయన? How did he do it? దాన్ని ఎలా చేయుచున్నాడు ఆయన? దాన్ని The Bible says by his spoken word. బైబిల్ చెప్తున్నది ఆయన పలకమైన మాట ద్వారా దాన్ని చేశాడు. దాన్ని He put everything in together. ప్రతి దాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన. Every part of the structure he made it part and put together. ఆ యొక్క నిర్మాణంలో ప్రతి భాగమును ఆయన తీసుకొని వచ్చి ఒక నిర్మాణంగా దాన్ని చేశాడు దాన్ని. Praise the Lord. Amen. If that isn't a paradox, అది ఒక నమ్మలేని నిజం కాని ఎడలా, I don't know where it is. అది ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు. Where could we produce and say he got the material when there was no material? అసలు పదార్థమే లేని చోట పదార్థము ఎక్కడి నుండి తెచ్చాడో మనం ఎలా చెప్పగలము? He had to speak it into existence. అది ఉనికిలోని వచ్చుట కొరకు ఆయన పలికాడు దాన్ని. It's a paradox of this world. ఈ ప్రపంచం యొక్క అది ఒక నమ్మలేని నిజం అవంతా కూడా. Oh, my brothers, my sister. ఓ నా సహోదరి సహోదరుడా, Our prophet said, మన ప్రవక్త చెప్పాడు, when God stood there,
When God stood there, ప్రవక్త అక్కడ దేవుడు అక్కడ నిలబడినప్పుడు, and when the Logos was going on, ఆయనలో నుండి ఆ యొక్క లోగోస్ బయటికి వెళ్ళినప్పుడు, he said God had to believe his own word. దేవుడు తన సొంత వాక్యమును నమ్మవలసి వచ్చేను. Praise the Lord. He Amen. believed his own word. ఆయన తన సొంత మాటను నమ్మాడు. ఆయన We know he is the word. మనం ఎరుగుదాం ఆయనే వాక్యమై ఉన్నాడు. When he was made flesh, ఆయన శరీరధారి అయినప్పుడు, it was the word made flesh. అది వాక్యము శరీరధారి అవుట. Because the word was in the beginning. ఆది యందున్న వాక్యము, And before the word there was a thought. వాక్యము రాక మునుపు అది ఒక ఆలోచన. And that thought was in the mind of God. ఆ ఆలోచన ఆయన మనస్సులో ఉండెను. And that time he was not even God. ఆ సమయంలో ఆయన దేవుడుగానే లేడు అక్కడ. అసలు దేవుడుగానే లేడు అక్కడ. Because God is an object of worship. ఎందుకంటే దేవుడు అనగా ఆరాధింపబడే వస్తువు అయి ఉన్నది. He was not even God at that time. ఆ సమయంలో ఆయన దేవుడే కాదు అసలు. But when his thoughts were flowing through his mind, ఎప్పుడైతే ఆ ఆలోచనలు ఆయన మనసులోనే ప్రవహించాయో, his thoughts became words, ఆయన ఆలోచనలు వాక్యంగా మార్చబడ్డాయి. and the world came into existence. ఆ వాక్యము ఉనికిలోనికి వచ్చినది. When you see trees and flowers, నువ్వు వృక్షములను పువ్వులను చూచినప్పుడు, you see God in that. నీవు అందులో దేవుని చూడగలవు. When you see the aqua world, ఆ యొక్క జలములను, ఆ యొక్క సముద్రమును, ఆ యొక్క ప్రపంచమును చూచినప్పుడు, you will see that beautiful colorful fishes. అక్కడ నువ్వు అందమైన రంగు రంగులతో కూడిన చేపలను అక్కడ చూడగలవు. You see God in them. అక్కడ నువ్వు దేవుని చూడగలవు. నీవు When you see those mountains, ఆ పర్వతాలను చూచినప్పుడు, you will see God in that mountain. ఆ పర్వతములలో దేవుని నువ్వు చూడగలవు. He was reproducing himself. అది ఏదో కాదు, తన్ను తాను ఉత్పత్తి చేయుట. Praise the Lord. Amen. When God made everything, ఆయన సమస్తము చేసినప్పుడు, he also made man. మానవుని కూడా ఆయన చేశాడు. That's right. Yes. And when he made man, ఎప్పుడైతే ఆయన మానవుని చేశాడో, he made woman also. ఒక స్త్రీని కూడా ఆయన తయారు చేశాడు. And when he made them, వారిని చేసినప్పుడు they were in the form and the image of God. వారు దేవుని యొక్క స్వరూపములో అక్కడ నిలబడి ఉన్నారు వాళ్ళు. Praise the Lord. Amen. They were in the image and the likeness of God. దేవుని యొక్క స్వరూపములోను వాళ్ళు ఉన్నారు అక్కడ. దేవుని యొక్క సొంత స్వరూపంలో, పోలికలో. Yes. What is the image of God? దేవుని యొక్క స్వరూపం ఏమై ఉన్నది? What is the likeness of God? దేవుని యొక్క పోలిక ఏంటి? Brothers, సహోదరులారా, I'm asking you, what is the image of your God? నీ దేవుని యొక్క స్వరూపం ఏమిటో అని నేను నిన్ను అడుగుతున్నాను. What is the image? Then why did Brother Branham call this as a pest house? ఎందుకు ప్రవక్త దీన్ని ఒక పెస్ట్ హౌస్ అనగా జబ్బులు గృహం, గది, జబ్బుల గది అని ఈ యొక్క శరీరాన్ని ప్రవక్త పిలిచాడు? ఎందుకు పిలిచాడు? Why is called this as an animalistic being? ఎందుకు ప్రవక్త ఈ శరీరాన్ని జంతు సంబంధమైన శరీరంతో అని పిలిచాడు? He called it mammal. దీన్ని ఆయన మ్యామల్ అనగా జంతువు, దీన్ని జంతువు అని పిలిచాడు ఆయన. మీకు తెలుసో లేదో, ప్రవక్త ఇది కూడా చెప్పాడు, ఏ వ్యక్తిలో అయితే పరిశుద్ధాత్మ లేదో అతడు జంతువు కంటే తక్కువ ఏం కాదన్నాడు. మృగం కంటే తక్కువ ఏం కాదన్నాడు. సో ఈ శరీరం ఆయన స్వరూపం కాదు. సో దట్ ఆన్సర్ ఇస్ రాంగ్. ఆ యొక్క జవాబు తప్పయ్యున్నది ఒకవేళ అలా చెప్తే. God is a spirit. దేవుడు ఆత్మయున్నాడు. Yes sir. That is his image. అది ఆయన స్వరూపము. That is his likeness. అది ఆయన యొక్క పోలిక. In Genesis 1:28, ఆదికాండము 1:28వ వచనములో, in 1:27 he says, let us make man in 27వ our image and in our likeness. 27వ వచనంలో మన పోలిక చొప్పున మన యొక్క స్వరూపంలో నరులను చేయుదామని చెప్పాడు ఆయన. Right? నిజమేనాది? And 28 says, 28వ వచనం ఇలా చెప్తున్నది, he created man and woman in his likeness and in his image. తన యొక్క పోలికలో నరుణ్ణి ఆ యొక్క స్వరూప్యమందు పోలికందు నరుని చేశాడు ఆయన, సృజించాడు.
Right? ఎస్ సార్. Am I right? నేను నిజమే చెప్తున్నానా నేను? But chapter 2 says కానీ 2వ అధ్యాయం చెప్తున్నది there was no man to till the ground. భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు అని చెప్పబడుతున్నది. How chapter 1 can say that and how chapter 2 can say this way? 1వ అధ్యాయం ఎలాగో ఆ మాట చెప్పి 2వ అధ్యాయం ఎలాగ ఈ మాట చెప్పగలదు? There is no man to till the ground. భూమిని సేద్యపరచుటకు ఏ నరుడు లేడు అని అక్కడ చెప్పబడుతున్నది. But chapter 1 says he's already created man and woman in his image. కానీ 1వ అధ్యాయం ఆల్రెడీ దేవుడు తన పోలికలు తన స్వరూపమున నరుని చేశాడు అని 1వ అధ్యాయం చెప్తున్నది. Yes, he did. Absolutely he did. అవును, ఆయన చేశాడు, ఖచ్చితంగా అది నిజమైనది. But in the chapter 2 we say కానీ 2వ అధ్యాయంలో ఇలాగ చెప్పబడుతున్నది. he took a dust ఆయన మట్టిని తీసుకున్నాడు, and he wetted it. ఆయన దాన్ని Wetted? వెటెడ్ అనగా దాని నీళ్లతో దాన్ని తేమ చేశాడు. And he created a man like me. ఆయన ఒక మనుషుని యొక్క నా వంటి ఒక మనుషుల్లాగా చేశాడు ఆయన. And he put 2 eyes. ఆయన కన్నులను పెట్టాడు. And he made a nose with 2 holes. ముక్కును 2 యొక్క రంధ్రములతో ఆయన దాన్ని చేశాడు. And then he made his ears. ఆయన చెవులను ఈ 2 చెవులను చేశాడు. Created the whole thing. ఆయన సమస్తమును ఆయన చేశాడు. And then what he did? ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన తర్వాత అక్కడ ఆ శరీరము అలా నిలబడి ఉన్నది, కదలకుండా. అసలు కదలడం లేదు, He's not looking. He's not doing anything. చూడడం లేదు, ఏమీ చేయడం లేదు, నిలబడి ఉన్నాడు. Then God, అప్పుడు దేవుడు he took his breath and said, ఆయన తన శ్వాసను తీసుకొని అని ఊదాడు ఆయన. and then he began a living soul. వెంటనే అక్కడ ఆదాము ఒక జీవాత్మ అయ్యాడు, కదిలాడు. ఎస్, జీవించు ఆత్మ అయ్యాడు. Brother Branham says, సహోదరు బ్రెన్హామ్ చెప్పారు, God called him Adam. దేవుడు వారిని ఆదామని పిలిచాడు. But inside of him, he was also there. కానీ ఆయన లోపల ఆయన కూడా ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. Eve. అవ్వ ఉన్నది లోపల, అవ్వ లోపల ఉన్నది ఆయన She లోపల. was not in existence. ఆమె ఉనికిలో లేదు, She was not seen. ఆమె కనిపించడం లేదు. She was inside Adam. ఆదాము లోపల ఆమె ఉన్నది. Right? నిజమేనా? So this body కాబట్టి ఈ శరీరము that Adam had ఆదాము కలిగి ఉన్న ఈ శరీరము was not in the image of God. అది దేవుడి స్వరూపంలో లేదది. But in chapter 1, కానీ 1వ అధ్యాయంలో by the power of the spoken word, పలకబడిన మాట యొక్క శక్తి ద్వారా he created Adam, he created Eve. అవ్వను ఆదామును ఆయన చేశాడు. Praise the Lord. ఆమేన్. So when he made this man here, ఈ మనుషుని ఆయన చేసినప్పుడు he took one part of Adam and breathed into him. ఒక భాగం ఆదాములో ఒక భాగాన్ని తీసుకొని శరీరంలోకి ఊదాడు ఆయన. So Adam was one part here, ఆదాము ఇక్కడ ఒక భాగంగా ఉన్నాడు. and his 3 part there. 3 parts in heaven. 3 parts. 3 పరలోకంలో ఈయన ఒక 3 భాగాలు ఉన్నాయి. ఆదాము ఒక భాగం మాత్రమే ఇక్కడ ఉన్నాడు. ఆదాము ఒక భాగము, ఆయన 3 భాగాలు అక్కడ ఉన్నాయి. yes. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక అనగా పలకబడిన మాట చేత తయారు చేయబడిన ఒక గుడారం ఆల్రెడీ నాకు ఉన్నదే. అదే నీ నిజమైన గుడారం. అదే నువ్వు నిజమైన నీవు. The real you. What you are is just a part here. నువ్వు ఇక్కడ ఏమై ఉన్నావో కేవలం ఒక భాగం మాత్రమే ఇక్కడ. Your 3 parts are there. 3 భాగాలు అక్కడ ఉన్నాయి. In the message, who is this Melchizedek? ఈ ఎవరు ఈ మెల్కిసెదెక్ అనే వర్తమానంలో He said, if you are alive, ఆయన చెప్పాడు, నీవు సజీవుడవైనట్లయితే on the day of rapture, ఎత్తబడే సమయంలో నువ్వు సజీవుడవైతే you will walk into your theophany. నువ్వు థియోఫనీలోకి నువ్వు నడుచుకుంటూ వెళ్తావు.
if you're dead in the grave, నువ్వు సమాధిలో చనిపోయినట్లయితే then your theophany will come and pick you up. ఎస్ ఆ థియోఫనియే వచ్చి నిన్ను తీసుకుంటది, పైకి లేపుతుంది. Praise the Lord. ఆమేన్. So this is not the image of God. కానీ కాబట్టి ఇది దేవుని స్వరూపము కాదు. This cannot become the image of God. ఇది ఎన్నడూ దేవుని స్వరూపము కానేరదు. It cannot happen. అది ఎన్నడూ జరగదు. We cannot be perfect in this. ఈ శరీరంలో మనం పరిపూర్ణలము కాలేము. But the inside. కానీ లోపల Yes. అవును కాగలము. He is perfect. ఆ లోపల ఉన్న ఆయన ఆ పరిపూర్ణుడై ఉన్నాడు. He is the perfect one. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. He is the real you, brother. అది ఎవరో కాదు, నీవే లోపల ఉన్న నీవే పరిపూర్ణుడై ఉన్నావు. That is the real you. లోపల ఉన్న అదే నీవై ఉన్నావు, నిజమైన నీవు. This is not real you. ఈ శరీరం నీవు కాదు. This is a temporary dwelling place. కేవలం కొంతకాలమే జీవించు స్థలము. That's why Jesus said, అందుకే యేసు అన్నాడు, you destroy this temple, I will raise it up in 3 days. ఈ యొక్క దేవాలయమును పడగొట్టుము, 3 దినములలో తిరిగి లేపుతాను నేను. వీడికి మైండ్ ఖరాబ్ ఉందే. ఈ దేవాలయంను కట్టడానికి 50 సంవత్సరాల పైన పట్టింది. వీడు 3 రోజుల్లో తిరిగి కడతాడంట. నిజంగా వీడికి మతి పోయింది. వీడికి ఏదో అయింది వీడికి. కానీ ఆయన ఆ మందిరం గురించి మాట్లాడాడా? దీని గురించి మాట్లాడాడు. నిన్ను పడగొట్టు, 3వ రోజు నేను తిరిగి లేపుతాను. తిరిగి లేపాడు. రుజువుపరిచాడు ఆయన. He proved it to the unbeliever. అవిశ్వాసికి దాన్ని రుజువు చేశాడు దాన్ని. I think we'll close here. నేను అనుకుంటున్నాను ఇక్కడ మనం ఆపవలసి ఉన్నది. We will pick this in the evening. సాయంకాలానికి దీన్ని మళ్ళీ కొనసాగించవలసి ఉన్నది. You all be in prayer. మీరు ప్రార్థిస్తూ ఉండవచ్చు. You all be in prayer. You all be in prayer. మీరు ప్రార్థనలో ఉండండి. Pray. ప్రార్థించండి. That God would speak to us. దేవుడు మనతో మాట్లాడున్నట్లుగా ప్రార్థనలో ఉండండి. I'm trying my level best to make simple as it can be. ఎంత సులువుగా దీన్ని చేయాలో అంత సులువుగా నా యొక్క సామర్థ్యంను బట్టి నేను దాన్ని చేయాలనుకుంటున్నాను నేను. Remember, జ్ఞాపకం ఉంచుకోనండి, when God made us, దేవుడు మనల్ని చేసినప్పుడు the real his part is inside us. నిజమైన భాగం, అతని యొక్క భాగము అతనిలో ఉన్నది, మానవుడిలో ఉన్నది. Right? నిజమైనది. Which is the image of God. అది దేవుని స్వరూపమై ఉన్నది. Which is the likeness of God. దేవుని యొక్క పోలికై ఉన్నది అది. But because we are in this body, మనము ఈ గుడారం ఈ శరీరంలో ఉన్న కారణముగా, and God had to give us a gift. దేవుడు మనకు ఒక వరాన్ని ఇవ్వాలనుకున్నాడు. The 5 senses and the body. ఆ వరమే 5 జ్ఞానేంద్రియ, ఈ శరీరం యొక్క 5 జ్ఞానేంద్రియాలు అయి ఉన్నాయి. That's how we can catch this mic. ఆ కారణము చేతనే ఈ మైక్ను మనం పట్టుకోగలుగుతున్నాం. That's how we can pick up things. ఆ కారణం చేతనే వస్తువులను మనం ఎత్తగలుగుతున్నాం. That's how we can walk. దాని ద్వారానే మనం నడవగలుగుతున్నాం. That's why these senses have been given to us. ఆ కారణం చేతనే ఈ జ్ఞానేంద్రియాలు మనకి ఇవ్వబడ్డాయి. Not to rule us. కానీ మనల్ని పరిపాలన చేయట కొరకు కాదు అవి ఇవ్వబడింది. What should rule us? మనల్ని ఏది ఏలాలి? The super sense. అతీతమైన జ్ఞానేంద్రియం మనల్ని ఏలాలి. May the Holy Ghost of God take control of our lives. మన జీవితంలో పరిశుద్ధాత్మ తన ఆధీనంలో తీసుకొనును గాక. Let God lead us and guide us. దేవుడు మనల్ని నడిపించి మనకు మార్గదర్శిగా ఉండును గాక. God bless you this afternoon. ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనల్ని దీవించును గాక. You are such a wonderful people. మీరు చాలా అద్భుతమైన జనులై ఉన్నారు. Sitting under this tin sheet and ఈ యొక్క టిన్ చాలా పతలాంటి ఆ యొక్క షీట్, ఆ రేకు కింద కూర్చునుట, in this heat, ఈ యొక్క వేడిలో కూర్చునుట. I appreciate every sister, every brother. మిమ్మల్ని అందరినీ నేను ఎంతో అభినందిస్తున్నాను నేను. God bless you. దేవుడు మళ్ళీ దీవించును గాక. Thank you for your patience. మీ యొక్క ఓర్పు కొరకు కృతజ్ఞతలు. I hope this is a little help to you. సహనం కొరకు. I hope this is little help to you. నేను నమ్ముతున్నాను ఇది మీకు కొంత సహాయం చేస్తుందని. God bless you. దేవుడు మళ్ళీ దీవించును గాక. Turn this service to the man of God. దేవుని యొక్క దైవజనుడికి నేను దీని సమయాన్ని అప్పగిస్తున్నాను. Let us pray.
ప్రార్థించుకుందాము. Gracious Heavenly Father, కృపగలిగిన పరలోకపు తండ్రి, we are so thankful for your word. నీ వాక్యము కొరకు మేమెంతో కృతజ్ఞులము. My humble prayer this afternoon, Lord, ఈ యొక్క మధ్యకాల సమయంలో నా యొక్క దీనమైన ప్రార్థన, let this word be planted in our hearts, Lord. మా హృదయంలో ఈ యొక్క వాక్యము ఆపాదించబడును గాక. May it bring fruit 100-fold. May it bring yes 100-fold. నూరంతలుగా ఇది ఫలించును గాక ఈ వాక్యము. Help us, Lord, to live a Christian life. ఓ ప్రభువా, మాకు సహాయం చేయండి క్రైస్తవ జీవితమును జీవించుట కొరకు. Forgive us our shortcomings, Lord. మా యొక్క తప్పిదములు, మా యొక్క తప్పిదములను క్షమించండి. Forgive our iniquities, Lord. మా యొక్క అపరాధములను క్షమించండి. Forgive our transgressions, Lord. మా యొక్క Atikramam. అతిక్రమములను క్షమించండి. We bring every weakness unto your feet this afternoon. ఓ నీ పాదముల యొద్దకు ప్రతి బలహీనతను తీసుకుని వస్తున్నాం ప్రభువా. Lord, we are human beings, Lord. మేము మానవులమయ్యున్నాము. We have failed you many times. మేము ఎన్నోసార్లు మిమ్ములను విఫలము చేసి ఉన్నాము. But you never failed us, Lord. కానీ నువ్వు ఎన్నడూ మమ్ములను విఫలము చేయలేదు ప్రభువా. You never forsaken us, Father. మీరు మమ్మల్ని ఎన్నడూ మర్చిపోలేదు ప్రభువా. You never left us, Lord. నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. You still love us this afternoon. ఈ సాయంకాల సమయంలో ఇంకను మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. And your love will never fail. కానీ నీ యొక్క ఎన్నడూ నీ ప్రేమ ఓడిపోదు. Lord, you said you will have a bride, Lord. ఓ ప్రభువా, నువ్వు చెప్పావు నీవు వధువును కలిగి ఉంటావని. And it will be a pure, holy bride. అది పరిపూర్ణముగా ఒక పరిపూర్ణమైన పరిశుద్ధమైన వధువని. A spotless, blameless bride of Christ. మచ్చ డాగు కలంకము లేని ఒక వధువని. And no matter how bad this world is turning, ఓ దేవా, ఈ ప్రపంచము ఎంత చెడుగా మారినప్పటికీ, how much evil it is turning out, ఎంత దుష్టత్వము పెరుగుతున్నప్పటికీ, but there is a bride, Lord. కానీ ఒక వధువు ఉన్నది ప్రభువా. There is a bride in Tirupati, Lord. తిరుపతిలో ఒక వధువు ఉన్నది. There is a bride in surrounding areas, Lord. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో వధువు ఉన్నది ప్రభువా. Amongst this most religious place of this country, ఈ యొక్క గొప్ప విగ్రహాలతో కూడిన ఈ యొక్క పట్టణములో you have your bride. నీ వధువును కలిగి ఉన్నావు. I pray this afternoon, Father, ఈ మధ్యకాల సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, Lord, raise your wife, Lord. నీ యొక్క భార్యను పైకి ఎత్తుము ప్రభువా. Strengthen her, Lord. ఆమెను బలపరచుము. Lord, establish her. ఆమెను స్థిరపరచుము ప్రభువా. Help her to reflect your life through her life. ఆమె తన జీవితము ద్వారా నీ జీవమును ప్రతిబింబించునుగాక. Let it be so, Lord. అలాగున జరుగునుగాక ప్రభువా. Because that is the purpose you have kept us here. ఇక్కడ ఉంచిన నీ యొక్క ఉద్దేశము అదేయున్నది. When they look at us, Lord, may the people see Jesus Christ in us. వారు ఇక్కడ చూచినప్పుడు, ఆమెను చూచినప్పుడు క్రీస్తును చూడగలిగే విధముగా ఆమె ఉండునుగాక. Help us, Father. సహాయం చేయండి తండ్రి. Bless your servant and his family. సేవకుని అతని యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించుము. Bless this church, Lord. ఆయన యొక్క సంఘమును ఆశీర్వదించుము. May it grow more and more stronger in your word. నీ వాక్యములో దినదినము బలము పొందుకొనున్నట్లుగా ఎదుగునుగాక. Bless your children, Lord. నీ యొక్క పిల్లలను ఆశీర్వదించుము. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. Amen. God bless you. ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించునుగాక.